అన్నీ వేదాల్లోనే ఉన్నాయా అనే చర్చ మళ్ళీ మొదలైంది, మళ్ళీ మొదటికి వచ్చింది. ఇది ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు అన్నీ వేదాల్లో ఉన్నాయండం అనేది మొదలవుతుంది. అది ఏదో వేదాల్లో ఉన్నదేదో ఉందనడం కాకుండా అన్నీ వేదాల్లో ఉన్నాయి. ఇప్పుడున్నది అంతా కూడా ఇప్పుడు ఏ పద్ధతిలో ఉందో అదంతా అదే పద్ధతిలో అంతా ఈ డెవలప్మెంట్ కానీ ఇది కానీ అంతా కూడా వేదాల్లో ఉంది అనేది ఇలాంటివి మాటలు చాలామంది అంటూ వచ్చారు. ఇదివరకు మోడీ గారు కూడా ప్లాస్టిక్ సర్జరీ అసలు వినాయకుడికి అదే మహిమ కాదు, శివుడు మహిమ కాదు, అది ఒక ప్లాస్టిక్ సర్జరీ అన్నాడు. అది ఇంకా విచిత్రం ఏంటంటే శివుడు మహిమండలంలోనే కొంచెం అందం ఉంది, కానీ ఆయన ప్లాస్టిక్ సర్జరీ అది మనకు ఆల్రెడీ ప్లాస్టిక్ సర్జరీ తెలుసు అనే విషయాన్ని, అది దాంట్లో మనకు గొప్ప ప్రావీణ్యం ఎప్పుడో ఉంది అని ఈ వినాయకుడి విగ్రహం తెలియజేస్తుంది. వినాయకుడి అంటే తల అతికించటం, ఏనుగు తల అతికించడంలో మనకి ప్లాస్టిక్ సర్జరీ ఎంత గొప్పగా తెలుస్తోంది అని ఆయన అన్నాడు. సరే, ఈ మధ్య ఆ కథ అట్లా ఉంచి వినాయకుడి కథ ఈ మధ్య ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు ప్రకటన మళ్ళీ చేశారు. ఆయన అన్న దాంట్లో అంటే వాస్తవాన్ని చెప్పే విధానంలో చాలా తేడాలు ఉంటాయి. ఆయన అన్నది ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి శాస్త్రాలు సైన్సు అంతా కూడా మళ్ళీ అనువాదమయ్యి పాశ్చాత్య దేశాలకు చేరి మళ్ళీ తిరిగి వచ్చింది మనకే. అంటే మనం కనుక్కున్నదే మనకి అనువాదాల ద్వారా తిరిగి వచ్చిందని తెలుగుగా చెప్పాడు. అయితే దీంట్లో ఇసుమంత వాస్తవం ఉంది, అంటే చాలా చిన్న వాస్తవం ఉంది. అదేంటంటే మన దేశం నుంచి అనేక శాస్త్రాలు అన్నీ అనువాదం అయ్యాయి వెళ్ళాయి అనేది నిజం. అరబ్స్ అనువాదాలు చేశారు, వాళ్ళ ద్వారా పాశ్చాత్య దేశాలకు చేరాయి, వాళ్ళు ఇంగ్లీష్లోకి అనువాదం చేసుకున్నారు అనేది అంతా నిజం. అలాగే గ్రీక్ కల్చర్ కూడా ఉంది కదా, గ్రీక్ సైన్సెస్ కూడా చేరాయి. కానీ అవి అవి ఉన్నట్టుగా వెనక్కి రాలేదు, చాలా మార్పులు జరిగి దాంట్లో అభివృద్ధి జరిగి వచ్చాయి. ఆ అభివృద్ధి కూడా మనం ఇంకా క్వశ్చన్ చేయొచ్చు, అంటే మోడర్న్ అభివృద్ధి అసలు కరెక్ట్ అయిందన్న ప్రశ్న ఉంది. అది పర్యావరణానికి అన్నిటికీ ముప్పుగా పరిణమించింది. అణుబాంబులు కనుక్కోవడం మంచిదా కాదా? అసలు అణుబాంబులు నిల్వ చేసుకునేటటువంటి శక్తి మనిషికి లేదు, అది ఎప్పటికైనా ప్రమాదమే. అటువంటిది కనుక్కున్నాడు మనిషి. అది మంచిదా చెడ్డదా అనేది కూడా ఇప్పటికే అనుమానమే. అలాంటివి కూడా మనిషి కనుక్కున్నాడు. అవన్నీ వేదాల్లో ఉన్నాయన్నంత మాత్రాన వేదాలు గొప్ప అయిపోవు. కానీ ఈయన గణితము, అనంతం, సున్నా ఇవన్నీ నిజం. అనంతాన్ని గురించి మా భారతీయులు చేసిన పరిశోధన, సున్నాని భారతీయులు కనుక్కున్నారు, ఇవి ఎవ్వరూ కాదనరు. ఇంకా ఇలాంటి అనేక పరిశోధనలు, లేకపోతే భూమి ఆకర్షణ శక్తి గురించి భాస్కరాచార్యులు కొంచెం ప్రాథమికంగానైనా కొంత చెప్పిన విషయాలు ఇవన్నీ నిజం, ఇవి అనువాదం అయ్యాయి. చివరికి ఉపనిషత్తుల దగ్గర దారాషికు అనువాదం చేశారు. మన పుస్తకాలు సాహిత్యం కానీ శాస్త్రాలు కానీ అనువాదం అయ్యాయి. దాని పాశ్చాత్యులు కూడా ఇప్పుడు పరిశోధన చేస్తున్నారు, అది అంతవరకు వాస్తవం. కానీ అవే తిరిగి వచ్చాయి అంటే అది కొంచెం అతిశయోక్తితో కూడుకునే వ్యవహారం. అయితే దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయో కొంచెం చరిత్రలోకి వెళదాం. గురజాడ ఒక పుస్తకానికి ముందు మాట రాశాడు, శ్రీరామ విజయ వ్యాయోగం అనుకుంటాను ఆ పుస్తకం పేరు. అది సంస్కృతంలో రాశారు, విజయనగరానికి సంబంధించిన ఒక పండితుడు రాశాడు. దాంట్లో రామాయణ కథ ఉంది. రావణుడు ఆధునిక ఆయుధాలు ఉపయోగించినట్లుగా, అంటే ఈనాడున్న తుపాకులు లేకపోతే అణుబాంబులు అలాంటివి వాడినట్టుగా ఇప్పుడున్న వాటిని దాంట్లో పేర్కొంటూ రాశారు. ఇది కొంచెం గురజాడ దీని పట్ల అనుమానాస్పదంగానే మాట్లాడారు, ఇదేమిటి అని. సరే, అదొకటి. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అన్నీ ఇప్పుడు కన్యాశుల్కంలో అగ్నిహోత్ర అవధానాలు అంటాడు, వేదాల్లో అన్నీ ఉన్నాయిషా అంటాడు, అది గిరీశంతో. ఇది ఒక జోక్గా కూడా అయింది. అయితే ఛాందస పండితుడు అలా అంటే పెద్ద దానికి ప్రాచుర్యం వచ్చేది కాదు. ఎవరో వేదం చదువుకున్న పండితుడు, మారుమూలం ఉన్న వ్యక్తి, ఏదో పురోహితుడు అంటే ఆ మాటకి అంత వాల్యూ వచ్చేది కాదు. ఆధునిక సంస్కర్తలు దీన్ని ప్రాచుర్యం కల్పించారు. దయానంద సరస్వతి ఆర్య సమాజ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఈ పుస్తకం రాశారు, ఏంటంటే సత్యార్థ ప్రకాశము అనే పుస్తకం రాశారు. ఈ సత్యార్థ ప్రకాశము అనే గ్రంథంలో ఆయన ఈ ఆయుధాల గురించి ప్రసక్తి తీసుకొచ్చారు కూడా. ఆయన దీని గురించి మాట్లాడారు స్పష్టంగా. ఆయన ఆగ్నేయాది అస్త్రములు ఉన్నవా, సత్యమేనా, పూర్వము శతఘ్నులు తుపాకులు ఉన్నవా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఉన్నవి అని ఈయన సమాధానం చెప్తారు. అవన్నీ కూడా అంటే శతఘ్నులు, తుపాకులు అంటే ఆధునిక ఆయుధాలు, తుపాకులు కానీ లేకపోతే అణుబాంబులు లాంటివి, లేకపోతే పేలు బాంబులు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయా అంటే అవన్నీ ఉన్నాయి, వేదాల్లో ఉన్నాయని చెప్తాడు. అని
మన దేశం నుంచే ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాలకు వెళ్ళిన తర్వాత చాలా వివరంగా దీనిలో సత్యార్థ ప్రకాశం అనేటటువంటి పుస్తకంలో ఆయన రాస్తాడు. భూగోళం మీద ఉన్నటువంటి విద్యలన్నీ కూడా ఆర్యావర్తం నుండే వ్యాపించాయి. ఆర్య శబ్దాన్ని ఆయన ఎక్కువగా వాడతారు. ఇక్కడి నుంచే వ్యాపించాయి. ఇవన్నీ కూడా మన నుంచి ఇతరులకి గ్రీకుల ద్వారా, అరబ్బుల ద్వారా పాశ్చాత్య దేశాలకు వెళ్ళి మనకు వచ్చాయి. అందుకని శాస్త్రాలన్నీ, అంటే భౌతిక శాస్త్రాలన్నీ కూడా వేదంలో ఆల్రెడీ ఉన్నాయి. ఆయన బ్యాక్ టు వేదాస్ అంటాడు, వేదాల దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఏమి ఛాందసుడేం కాదు, కులాలని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు మీకు కులాంతర వివాహాలు ఆర్య సమాజ్ భవంతుల్లోనే జరుగుతాయి చూడండి. ఆర్య సమాజే జరుగుతుంది కులాంతర వివాహాలన్నీ కూడా. ఆ ప్రేమ వివాహాలు కూడా జరుపుతూ ఉంటారు ఆర్య సమాజ్ వాళ్ళు. హైదరాబాద్లో చూస్తే మీరు, హైదరాబాద్లోనే అలాంటి కథలు ఉన్నాయి. అందుకని ఈ ఆర్య సమాజు కుల వ్యవస్థని పూర్తిగా వ్యతిరేకించింది, విగ్రహారాధనని మొత్తంగా కాదంది, పూర్తిగా ఒక ఆధునిక పద్ధతిలో వేదాన్ని వ్యాఖ్యానించే క్రమంలో దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. అంటే మనకు కనుగొన్న ఈనాడు మోడర్న్ పాశ్చాత్యులు లేకపోతే వెస్టర్నర్స్ తీసుకొచ్చిన, ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి విద్యలన్నీ లేకపోతే సైన్స్ అంతా కూడా దాంట్లో ఉంది అని ఆయన వాదించాడు. ఆర్య సమాజు దయానంద సరస్వతి అది ఆనాటి నుంచి, అందుకని అంత ప్రాచుర్యం వచ్చింది. ఎవడో పిలక బ్రాహ్మణుడు చెప్తే అదేమీ కాదు. ఒక ఇంగ్లీషు వాళ్ళని కూడా మెప్పించగలిగిన ఆయన ఇంచుమించు క్రైస్తవం లాంటి మతాన్ని కూడా ఆయన కనుగొనడానికి ట్రై చేశాడు. ఒకే దేవుడు, ఒకే గ్రంథము వేదము, ఇంకా పురాణాలను ఆయన అంగీకరించలేదు. ఈ పిట్టకథలు మనకంటే ఎక్కువ తిట్టాడు ఆయన పురాణాలను. ఆయన ఇప్పుడు దళితవాదులు వీడు తిట్టాడు. దాంట్లో చూడండి కృష్ణుడిని చాలా తీవ్రంగా తిడతాడు. ఆ పురాణాలని తీవ్రంగా నిందించింది ఆర్య సమాజం, దయానంద సరస్వతి. అవి మళ్ళీ రీప్రింట్ చేస్తే ఈనాడు మళ్ళీ గొడవలు అయిపోతాయేమో అన్నంతగా ఈ దయానంద సరస్వతి రాసినటువంటి పుస్తకంలో అంత నింద ఉంటుంది. ఆయన అన్నాడు ఏమనంటే, మన నుంచి అన్నీ తీసుకొని పోయారు, అవి మనకి మన విద్యలన్నీ అన్నీ ఉన్నాయి దాంట్లో వేదాల్లోనూ. మంత్రాలు ఏం కాదు, అస్త్రశస్త్రాలు అంటే మంత్రాలు కాదు అని కూడా రాస్తాడు. మంత్రం అంటే ఆలోచన నుంచి పుట్టే ఇవన్నీను. అందుకని ఈ గొప్ప గొప్ప ఆలోచనలు వేదాల్లో ఉన్నాయి. పురాణాలను కూడా ఆయన ఒప్పుకోడు, వేదాల్లో ఉన్నాయని ఆయన అప్పుడే చెప్పాడు. అది ఇస్రో చైర్మన్ గారు ఇప్పుడు సోమనాథ్ మళ్ళీ మనకి అక్కడి నుంచి తిరిగి వచ్చే ఆర్య సమాజ్ ప్రవక్త దయానంద సరస్వతి చెప్పినటువంటి మాటల్ని తిరిగి అప్పగిస్తున్నారు, అంతకంటే ఏం లేదు. అయితే మరి వేదాల్లో ఏమీ లేవా, లేకపోతే మన ప్రాచీనులు ఏది అలా ఎక్కడ ఉండదు. అసలు భారతదేశంలో భారతదేశం యొక్క కనుగొన్న విషయాలు కూడా చాలా గొప్ప ఉన్నాయి. అంతా పాశ్చాత్యులే కనుగొన్నారనేది కూడా నాన్సెన్సే. ఇవి రెండు ఆపోజిట్ పోల్స్ అండి. ఒకటి ఏంటంటే అన్ని వేదాల్లో ఉన్నాయని ఒక వాదం అయితే, భారతదేశంలో ఏదీ లేదు కులం తప్ప అనేది మరో వాదం. అంటే ఉన్న ఆ కులంలో మగ్గిపోయింది, అసలు ఏ రకమైన నాలెడ్జీ లేదు. దీంట్లో రెండు రకాల లోపాలు ఉన్నాయి. ఇక్కడ కులం ఉంది కనుక, అలాగే ఎన్నో లోపాలు ఉన్నాయి కనుక నాలెడ్జ్ లేదన్నా కూడా కుదరదు. ఇప్పుడు అణుబాంబుని అమెరికా కనుగొంది. ఎందుకు కనుగొంది? జపాన్ మీద వేయడానికి, చంపడానికి జనాల్ని. అంటే చెడు కోసం కూడా సైన్స్ కనుక్కోబడుతుంది. నువ్వు ఒకవేళ భారతదేశం అంతా చెడుతో నిండిపోయి ఉంది, భారతదేశం తప్ప చెడు తప్పలేదు అంటే చెడులోంచి కూడా సైన్స్ వచ్చి ఉంటుంది. అందుకని సైన్స్ అనేది కేవలము మంచి కోసం వచ్చింది. మనిషి మంచి కోసం జీవిస్తున్నాడంటే సైన్స్ కూడా మంచి కోసం వచ్చిందని చెప్పచ్చు. కనుక సైన్స్ అంతా మంచిది. ఈనాడు కనుక్కున్న ఇప్పుడు పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతున్నారు, దానివల్లనే తుఫాన్లు, భూకంపాలు వస్తున్నాయి, లేకపోతే వరదలు వస్తున్నాయి అని చైనాలో అదే పరిస్థితి అని అంటున్నారు. కొన్ని చోట్ల కూల్చేస్తున్నారు కూడా పాశ్చాత్య దేశాలు. అందుకని మనిషి కనుగొన్నవన్నీ కూడా అవంతటవే గొప్పవి కానట్లేదు, వాటి ఫలితాలు గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు. అవి చాలా చెడుకు దారి తీయచ్చు, ఏదైనా చేయొచ్చు దాని నుంచి. అందుకని మనము మంచి చెడుల నుంచి కూడా జ్ఞానాన్ని విశ్లేషించలేం. అది కూడా చాలా తప్పుడు వ్యాఖ్యానమే అవుతుంది. అందుకని నేను చాలా వివరంగా దీని గురించి చెప్పదలుచుకున్నాను. అలాగే ఈనాడు సైన్స్ ఏ పద్ధతిలో కనుక్కోబడుతుందో ఆనాడు వాళ్ళు అదే పద్ధతిలో కనుగొన్నారని మనం చెప్పలేం. సైన్స్ యొక్క మోటివేషన్ అంటే ఆనాటి సైన్స్ అంటే సైన్స్ అని ఇప్పుడు అంటున్నాము, తత్వశాస్త్రంతో కలిసి అనేక జ్ఞానానికి సంబంధించినటువంటి అనేక శాఖలు ఉండేవి, వాటిలో కలిసి ఉండేవి. అప్పుడు వాళ్ళ దృష్టి ఎట్లా ఉండేదో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్నవి అప్పుడున్నాయి అనడం కంటే అప్పుడు అలా ఉన్నాయి, ఎందుకు అలా ఉన్నాయి, వాటిల్లో ఉండే విశాలత్వం ఏమిటి, ఈనాడు మనం వాటి నుంచి గ్రహించగలమా, ఈనాడు కూడా ఉపయోగిస్తాయా అని ఆ ఆలోచనల గురించి మనం పునః పరిశీలించడం మంచిది. ఆ ప్రాచీనుల ఆలోచనలు ఇప్పుడు దాంతో పోల్చడం కాదు. అందుకని భారతదేశంలో కనుగొనబడినవి అనేక కారణాల వలన, ఇక్కడ ఉండే తాత్విక కారణాల వలన కూడా కనుగొనబడ్డాయి. అవి ఏమిటో ఒక ఉదాహరణ చెప్తాను మీకు, ఎలా కనుగొనబడతాయని చెప్తాను. ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తి అనేది న్యూటన్ వాళ్ళు కనుగొన్నారని అంటారు.
అయితే ఇదే అర్థంలో కాకపోయినా చాలా సంవత్సరాల క్రితమే భూమి ఆకర్షణ శక్తి గురించి ఆ, ఆ, భాస్కరాచార్య 11వ శతాబ్దంలోనే రాశాడు. అయితే ఇప్పుడు మ్యాథమెటికల్ పరిభాషలో మనకు సైన్స్ అదంతా అంత దూరం నాకు తెలియదు కనుక ఇంకా ఖచ్చితత్వం వచ్చి ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ భూమి ఆకర్షణ శక్తి అనేదాన్ని ఆయన ఊహించాడు. అలాగే భాస్కరాచార్యులు మరొకటి కూడా చెప్పారు, భూమి స్వతంత్రంగా దేని మీద ఆధారపడి లేదు, అది శూన్యంలో అదంతా నిలబడి ఉంది, అప్పటికది గొప్ప ఆవిష్కరణే, అది కూడా చెప్పాడు. ఇలాంటివి ఆయన 2 భూమికి సంబంధించి చెప్పారు. భూమి ఎందుకంటే అయితే బౌద్ధులు ఆకర్షణ శక్తిని వ్యతిరేకించారు. విచిత్రం ఏంటంటే ఇదే భాస్కరాచార్యులు రాశారు, సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో ఈ విషయం గురించి చర్చ ఉంది. నేను పురాణ వేదం అనే పుస్తకం రాశాను, దీనిలో ఈ విషయాలను నేను ఇదివరకే ఎప్పుడో రాశాను, చాలా కాలం క్రితమే, పురాణ వేదం అన్న పుస్తకం. ఈ పుస్తకంలో దీని గురించి నేను రాశాను. ఈ గోళ గ్రంథం అని, అంటే సిద్ధాంత శిరోమణిలో గోళ గ్రంథం అని ఉంటుంది. గోళం అంటే భూమి గోళం అని, ఇక్కడ గోళాకారం అనేది కూడా కొంత ఐడియా ఉంది వాళ్ళకి. ఆ సందర్భంలో ఆయన ఏం రాశాడంటే, ఖస్తన్ అదృష్టం గురుచ క్షమాత కే, ఇది బౌద్ధులు చెప్పింది. ఈయన ఏమంటాడంటే, ఖస్తం గురు స్వాభిముఖం స్వశక్త్య, ఆకాశంలో ఏదైనా విసిరితే కిందకి ఆకర్షణ శక్తి వల్ల పడిపోతుంది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని ఆయన స్పష్టంగా రాశాడు. ఎవరు ఈ ప్రాథమికంగా ఐడియా కరెక్టే, భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన భూమి ఆకాశంలో నిలిచి ఉంది అని కూడా స్వతంత్రంగా నిలిచి ఉంది అని అంటాడు. దీనికి తాత్విక కారణాలు నేను తర్వాత చెప్తాను. మూర్తో ధర్తా చేత్ ధరిత్యా తత్త అన్య తస్యాప్యన్యోశైవమత్రానవస్థ అంటే ఏమంటాడంటే, ఈ భూమిని ఎవడో మోస్తున్నాడు, అంత క్రితం పురాణాల్లో దాన్ని ఖండిస్తాడు ఆయన. చూడండి తలతెవిగా, ఏదో దీనికి ఆధారం ఉందంటే దానికి ఇంకొక ఆధారం ఉండాలి, లేకపోతే తాబేలు భూమి మీద మోస్తుంది అనేది కూడా ఒక లాజిక్కే, అదే ప్రాథమికమైన లాజిక్. అది ఏదో ప్రతిదానికి ఏదో ఒక ఆధారం ఉండాలని మనిషి ఊహ నుంచి తాబేలు మోయడం అనేది వచ్చింది. ఇది ఈయన కూడా చెప్తాడు, స్టీఫెన్ హాకింగ్, అది కూడా ఒక లాజిక్, ఒక ప్రైమరీ లాజిక్. దానికంటే మనం మంచి లాజిక్లోకి వెళ్తూ వచ్చాం. ఈయన ఏమంటాడంటే, ఒక దానికి మరొకటి ఆధారము అని, భూమికి ఏదైనా ఆధారం ఉంది అని చెప్తే దానికి ఇంకొక ఆధారం ఉండాలి, మళ్ళీ దానికి ఇంకొక ఆధారం ఉండాలి. ఈ ఆధారాలను పంచుకుంటూ పోతే ఇంకా అనంతం అవుతుంది. దానికంటే భూమి స్వతహాగా నిలబడి ఉంది, భూమి తన శక్తితోటే ఆకాశంలో నిలిచి ఉంది అంటే బాగుంటుంది అని ఆయన చెప్పాడు. ఎందుకంటే భగవంతుడికి స్వశక్తి ఉంది, ఆయన మరొకటి సృష్టించక్కర్లేదని నువ్వు అంటున్నావు, అలాంటి శక్తి భూమికి ఉందంటే సరిపోతుంది అంటాడు. అని అనే వెరైటీగా కూడా ఉంది ఈ వాదన. కనుక స్వయం శక్తి, ఆకాశంలో నిలిచి ఉండగల స్వయం శక్తి ఉంటే సరిపోతుంది అని ఆయన అంటాడు. దేవుడికి ఎలా స్వయం శక్తి ఉందో అలాగే దీనికి ఉంది స్వయం శక్తి, భూమికి ఉంది, భూమి శూన్యంలో నిలబడగలుగుతుంది, అది దానికి ఇంకొక ఆధారం అవసరం లేదు అని ఆయన చెప్పాడు. ఎందుకంటే మరొక ఆధారాన్ని నువ్వు కల్పిస్తే ఆధేయ పరంపర అనంతంగా సాగుతుంది, దీనికి అవ్యవస్థ అంటే అనార్కీ తోడవుతుంది. కనుక భూమి శూన్యంలో నిలిచి ఉంది అనేదానికి మరొక ఆధారం చెప్పక్కర్లేదు అని ఆయన చెప్పాడు. ఇది ఒక మంచి ఊహ. మనం ఇప్పుడు అప్పట్లో ఈ విషయాన్ని చెప్పడం అనేది చాలా గొప్ప విషయమే. అయితే దీనికి మూలం ఎక్కడుందంటే, స్వతఃప్రమాణం అనే భారతీయుల తర్కంలో ఉంది. అంటే సాంఖ్యులు చాలా కాలం క్రితమే భగవంతుడు అనేదాన్ని అంగీకరించలేదు, సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడు అనేదాన్ని సాంఖ్యులు అంగీకరించలేదు. బుద్ధుడు కంటే ప్రాచీనులు సాంఖ్యులు, వాళ్ళు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? దానికి లాజిక్ ఏంటంటే, ఒక దానికి మరొకటి కారణం చెప్తే, ఉదాహరణకి ఈ సృష్టిని భగవంతుడు సృష్టించాడని కారణం చెప్తే, ఆ సృష్టికర్త ఉండాలి, వాడు తండ్రో మరొకడే ఆడవాలి, వాడికి ఇంకొకటి ఉండాలి, మా తాత ఉన్నట్టే. ఇది అనంతంగా సాగుతుంది, దీనికి అంతం ఉండదు. కనుక అసలు దీనికి సృష్టికర్త లేడు, భూమి స్వతసిద్ధంగానే చెలుస్తోంది, అయితే ఈ విశ్వము స్వతసిద్ధంగానే పుడుతోంది, లయిస్తోంది అని, దానికి స్వతసిద్ధంగా శక్తి ఉంది అంటే గొడవ ఉండదు అని చెప్పాడు. మీమాంసకులు రిచువల్ మీమాంస అంటే వేదాలు యజ్ఞయాగాదులు చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి మంచి ఫిలాసఫరు 7వ శతాబ్దం, శంకరుడు కంటే 100 సంవత్సరాల ముందు పుట్టినటువంటి ఒక ఫిలాసఫర్ ఏమని చెప్తారంటే, కుమారిలుడు ఆయన పేరు. ఆయన ఏం చెప్తాడు, స్వతఃప్రమాణం, ఈ స్వతఃప్రమాణం అనే దాన్ని స్థాపించాడు. అంటే ఈ భూమి అనాదిగా ఉంది, ఈ విశ్వం అనాదిగా ఉందని చెప్తాడు ఆయన.
అంటే దానికి వేరే ప్రమాణం అవసరం. ఇది ఉంది అనడానికి ఏమిటి ఆధారం? అలాగే ఉందంటే దానికి అదంతటే ప్రమాణం. మళ్ళీ దానికి ఇంకో ప్రమాణం నువ్వు కల్పించావనుకో, దీనికి ఇంకేదో దాని నుంచి వచ్చిందంటే మళ్ళీ ఇదే ప్రశ్న ఆయన. అందుకని ఈ సృష్టి స్వతసిద్ధంగా స్వతః ప్రమాణంతో చెలిస్తోంది, దీన్ని ప్రూవ్ చేయడానికి మరొకటి ఏదో అవసరం లేదు, అది ప్రూవ్ చేయాలంటే మళ్ళీ ఇంకోటి ఉందని చెప్పాలి అని. ఇప్పుడు మనకి టెలిస్కోప్స్ ఉన్నాయండి. ఇప్పుడున్న పరిస్థితి వేరు. టెలిస్కోప్స్ ఉన్నాయి, భూమి గుండ్రంగా ఉందని ఎంత అంటే అదే టైప్లో ఉందని నాకు తెలియదు, కానీ మొత్తం ఏ ఆకారంలో ఉంది కొంత మనం చెప్పచ్చు. అలాగే ఎక్కడుంది భూమి అని కూడా చెప్పచ్చు. అంటే అది శూన్యంలో చెలుస్తున్నట్టు కూడా మనకు చూపించగలిగిన ఫోటోగ్రఫీ వచ్చింది. అంటే మనము ఊహించాల్సిన అవసరం ఈనాడు లేదు. అంటే అది ఆ డెవలప్మెంట్ ఏదో జరిగిన తర్వాత ఇప్పుడు మనకి ఈ వాదనలు చేయాల్సిన అవసరం ఉండదు. టెలిస్కోప్ కనుక్కోవడం అనేది పెద్ద ఇది. టెలిస్కోప్, మైక్రోస్కోప్ లాంటి ఆధునిక సాధనాలను కనుగొన్న తర్వాత ఈ ప్రత్యక్ష ప్రమాణం అయిపోయింది భూమి శూన్యంలో చెలిస్తోంది అనేది. దాన్ని ఫోటో తీయగలుగుతారు, ఇంకా అంతకంటే పెద్ద పెద్ద ఫోటోలు తీస్తున్నారు. కానీ ఆనాడు ఇవన్నీ లేని టైంలో వాళ్ళు ఎలా సాధించారు, ఏ తాత్వికత నుంచి సాధించారు, ఆ తాత్వికతకి ఈనాటి కూడా ఇది ఉంది. అంటే భూమి శూన్యంలో చెలిస్తోంది, లేకపోతే స్వతసిద్ధంగానే తానే ఆధారపడింది, దానికి ఇంకొక ఆధారం లేదు అనేది చిన్న విషయం. దానికంటే దాని తాత్వికత గొప్పది. అంటే దేనికైనా నువ్వు అంతిమంగా ఎక్కడో ఒకటి ఆగాలి. అంటే ఇంకా నువ్వు బిగ్ బ్యాంగ్ గురించి కూడా ఒక శాస్త్రవేత్త అంటాడనమాట. బిగ్ పిక్చర్ అనే పుస్తకం చదువుతున్నాను. ఆ పుస్తకంలో ఒక మాట అంటాడు, బిగ్ బ్యాంగ్ నిజంగా జరిగిందా లేదా అని క్వశ్చన్. అంటే అది దానికి సమాధానం ఇప్పుడు ఏమి చెప్పలేము. అది జరగడం అంటే అది టైం అండ్ స్పేస్లో జరిగేది కాదు కదా. అది అంతకుముందు ఏమీ లేదు, దాని నుంచి ఆ టైం లేదు, స్పేస్ లేదు, ఈ భౌతిక సూత్రాలు అప్లై కావు, అక్కడి నుంచి ఏదో ప్రపంచం వచ్చిందని కదా. అది అలాగ మనము ప్రూవ్ చేయలేము. కానీ ఒకటి చెప్పచ్చు, ఒక కొలాప్స్ అవుతాయి అంటే ఈ భౌతిక సూత్రాలు కొలాప్స్ అయ్యే ఒక ప్లేస్ ఉంది అని మాత్రం చెప్పచ్చు. అంటే దాన్ని మనం బిగ్ బ్యాంగ్ అంటున్నాం. అంటే మనము ఏ సూత్రాలను అయితే నిర్మించుకున్నామో, భౌతిక సూత్రాలు, లాస్ అనేకం కనుక్కుంటున్నాం, ఈ లాస్ అన్నీ అక్కడ ఫెయిల్ అవుతాయి. ఆ ఫెయిల్ అయిన దాన్నే బిగ్ బ్యాంగ్ అంటున్నాం. ఆ బిగ్ బ్యాంగ్ పూర్వస్థితి అంటున్నాం బిగ్ బ్యాంగ్ అంటే. ఆ బిగ్ బ్యాంగ్ తర్వాత ఈ లాస్ అన్నీ అప్లై అవ్వడం మొదలెట్టాయి. ఈ లాస్ ఫెయిల్ అయిన ప్లేసే బిగ్ బ్యాంగ్ పూర్వస్థితి. అందుకని ఇది దీన్నే అంటే సృష్టికి పూర్వపు స్థితి అనేదాన్ని ఒక కారణం అంటే కార్యకారణ సంబంధం మీదకి నెట్టడం అనేటటువంటిది ఒక పద్ధతి. ఇప్పుడు గ్రీక్ ఫిలాసఫరు అరిస్టాటిల్ కూడా ఈ ప్రపంచం కదలడానికి ఒక మూవింగ్కి ఒక మూవర్ ఉండాలి, ఒక మొట్టమొదటి ప్రాథమికమైనటువంటి కదిలించేటటువంటి ఒక శక్తి ఉంది అని. ఈ ప్రాథమికమైన కదిలించే శక్తి అనేది భారతీయులు ఏది భావించలేదు. అది ఆ రకంగా వీళ్ళు ఒక గొప్ప ఆవిష్కరణ చేశారని చెప్పచ్చు. అలాంటి మూవర్ ఎవడు లేడు ఈ ప్రపంచానికి, ఇంక ముందుకు నెట్టినవాడు ఎవడు లేడు. ఈ కదలిక స్వతసిద్ధంగానే ఉంది, అనాదిగా ఇది ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఊహలు దానికి భిన్నంగా కూడా ఉన్నాయి. అంటే సృష్టి జరుగుతూ ఉంటుంది, భగవంతుల్లో మళ్ళీ లయమైపోయి మళ్ళీ తిరిగి పునః సృష్టి జరుగుతూ ఉంటుంది. ఈ సృష్టి లయము మళ్ళీ సృష్టి అనేది పదే జరుగుతుంది, అనంతంగా జరుగుతుంది. ఇవన్నీ వీళ్ళు ఎలా ఊహించారు? ఇప్పుడు ఊహలన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఊహలన్నీ కూడా టెలిస్కోప్ లేకపోతే ఒక ప్రత్యక్ష ప్రమాణం మీద కొంతవరకు ఆధారపడతాయి. కొన్ని ఊహలు చేసినా ఆ ఊహలకు మళ్ళీ ప్రాక్టికల్గా అంటే ప్రయోగాలతో నిరూపిస్తారు. ప్రయోగశాలలోనే అక్కర్లేదు, విశ్వంలో ఒక రకంగా ఆ ప్రయోగశాలల్ని అంటే విశ్వాన్ని ప్రయోగశాలగా చేసుకోవచ్చు. రేడియేషను ఇలాంటి వాటి మీద పరిశోధనలు ఇవన్నీ చాలా డెవలప్ అయ్యాయి, వాటి ద్వారా నిర్ణయిస్తారు. అప్పుడు తత్వశాస్త్రము తాత్విక చర్చ నుంచి నిర్ణయించేవారు, ఆ ఊహ నుంచి. ఆ ఊహలు కూడా చాలా గొప్ప ఊహలనే నేను అనుకుంటే. ఇప్పుడు భూమి స్వతసిద్ధంగా ఉంది, లేకపోతే ఈ విశ్వం స్వతసిద్ధంగానే చెలిస్తోంది అనేదానికి వాళ్ళ ఊహలు. ఇంకోటి ఏంటంటే రోజువారీ దినచర్య నుంచి కూడా కొంత ఊహించేవారు వాళ్ళు. నేను ఒక పురాణాల గురించి చదివినప్పుడు ఒకటి ఉంది. ఉదాహరణకి బ్రహ్మగారు చాలా కోట్ల సంవత్సరాలు జీవిస్తాడు, ఒక కల్పం అంటే అన్ని సంవత్సరాలని. ఒక మనిషి జీవించేది 100 లేకపోతే 100 కంటే తక్కువ కాలం, అది ఊహించలేనంత కాలం అనేసి బ్రహ్మగారికి. అలాగే ఇలాంటి ఊహలు అనంతంగా ఊహించడం అనేది భారతీయులకు ఉంది. అందుకని అలాగే మనిషి ఎలాగైతే రాత్రి నిద్రపోయి తెల్లారి లేస్తాడు, నిద్రపోయినప్పుడు ఏమైందో తెలియదు, మళ్ళీ లేస్తాడు. అలాగే విశ్వం కూడా కోట్ల సంవత్సరాలు బతికి చచ్చిపోతుంది, అంటే నశించిపోతుంది, నశించిపోయి మళ్ళీ నిద్రలేస్తుంది.
మళ్ళీ మళ్ళీ సృష్టి మొదలవుతుంది. ఇలాంటి ఊహల్ని మనిషి రోజువారీ దినచర్య నుంచి ఊహించారు. అది అంటే అంత బిగ్ పిక్చర్ను ఊహించడం గొప్ప విషయం భారతీయులు. ఇప్పుడు నిద్రపోయాడు, లేచాడు అనేది జరుగుతున్నది. మళ్ళీ మళ్ళీ ఇలాంటిది జరుగుతుందని చెప్పడం, ఇది నశించిపోతుందని చెప్పడం, ఇది మొత్తం మీద క్రిస్టియన్ థియాలజీ కొంచెం భిన్నంగానే ఉంటుంది. ఎక్కడో బిగినింగు, ఒక ఎండు, భగవంతుడు రావటం అట్లాంటిది ఏది లేదు. అసలు భగవంతుడు అనే కాన్సెప్టే ఇక్కడ అలా లేదు. అందుకని అంటే భగవంతుడు గురించి భారతీయుల కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్. ఒక రకంగా ఉపనిషత్తుల్లో కూడా ఒక చోట అంటాడు, భగవంతుడికి బోరు కొట్టి తనని తానే స్త్రీ పురుషులుగా చేసుకుని కలవడం ద్వారా సృష్టి జరిగింది. ఇది కొంచెము ఊహాత్మకంగాను కవితాత్మకంగాను ఉన్నప్పటికీ ఈ భగవంతుని సృష్టిని వేరుపరచట్లేదు. అంటే సృష్టి ఎక్కడి నుంచో అవుట్ సైడ్ నుంచి రాలేదు. అంటే దేవుడో ఎవరో సృష్టించలేదు. అలాగే మూవర్ ఒకళ్ళు లేడు, దీన్ని కదిపేవాడు ఒకళ్ళు లేడు. దీనికి కొంతవరకు అనంతం అనే కాన్సెప్ట్, అనంతం కూడా మనం పంపాము భారత అని సోమనాథ్ గారు అన్నారు. నిజమే, అనంతం గురించి మంచి పరిశోధన దాని గురించి గణితంలో జరిగింది. దానికి ఇంకా తర్వాత డెవలప్మెంట్స్ ఏంటి పరిశోధకులు చెప్పగలరు, నా బోటోడు చెప్పలేడు. కానీ అనంతం అనే కాన్సెప్ట్ని చాలా అద్భుతంగా మనకి ఎవరు భాస్కరాచార్య రాశాడు. అది కంచి పరమాచార్య పుస్తకాల్లో కూడా ఉంది. ఆయన నడిచే దేవుడు అనే పుస్తకం మీరు చూస్తే ఈ అనంతం అనే కాన్సెప్ట్ గురించి ఆయన ప్రత్యేకంగా కంచి పరమాచార్య కూడా ఆసక్తి చూపించారు. గణితాచార్యులు ఏమంటారంటే, ఈయన అస్మిన్ వికార ఖారే నరాసౌ, ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే అనంతం అనే పదానికి పర్యాయ పదంగా చూడండి, గణించడం కుదరని స్థలకాలాతీత స్థితే అనంతం. భాస్కరాచార్యులు బీజగణితంలో చెప్పింది ఈ సత్యాన్ని. ఏ సంఖ్యనైనా శూన్యంతో భాగిస్తే వచ్చేది అనంతం. ఈ అనంతం నుండి ఏదేని పరిమిత సంఖ్యను తీసివేసినా కలిపినా దాని విలువ మారదు. అనంతం అనేది అనంతుడైన పరబ్రహ్మ వంటిది. బ్రహ్మ కూడా భూత సృష్టి వల్ల కానీ లయము వల్ల కానీ మార్పు చెందడు. ఇక్కడ అంటే ఫిలసాఫికల్గా ఆనాడు ఎలా అర్థం చేసుకున్నాడని ముఖ్యం. ఈనాడు ఏమిటి అనేది నేను చెప్పను. ఈ ఫిలసాఫికల్ కూడా అర్థం చేసుకోవాలి. ఆ కాలానికి వెళ్ళి మనం అర్థం చేసుకుంటే కొంచెం ఉపయోగం ఉంటుందేమో. అదే ఇది అనేస్తే ఉపయోగం ఏమీ పెద్దగా ఉండదు. ఈయన ఏం చెప్తున్నాడు, ఏ సంఖ్యనైనా శూన్యంతో భాగిస్తే వచ్చేది అనంతం. ఈ అనంతం నుండి ఏదైనా పరిమిత సంఖ్యను తీసివేసినా కలిపినా దాని విలువ మారదు. అనంతం అనేది అనంతుడైన పరబ్రహ్మ వంటిది. బ్రహ్మ కూడా భూత సృష్టి వలన కానీ లయము వల్ల కానీ మార్పు చెందడు. ఇది ఇప్పుడు బ్రహ్మ అనేది ఒక రకంగా ఉపనిషత్ కాన్సెప్ట్. ఇది ప్రవాద పురాణాల్లో రకరకాలుగా వ్యాఖ్యానించబడింది. ఏంటంటే ఈ విశ్వం అంతా కూడా ఒకే ఒక కాన్షియస్నెస్, ఒక బిగ్ కాన్షియస్నెస్, ఇదంతా ఒకటే. లేకపోతే ఒక పెద్ద సత్యం. ఆ సత్యాన్ని మనం ఈ ప్రపంచం గల మనం చూస్తున్నాం అనేది. ఇంకా చెప్పాలంటే ఆ బ్రహ్మలోనే ఈ సృష్టి జరుగుతోంది, మళ్ళీ దానిలోనే లయిస్తోంది. ఈ బృహత్ విశ్వంలో, ఈ బృహత్ బ్రహ్మ అనే దానిలో, బ్రహ్మ అంటే పరమాత్మ, ఈ విశ్వానికి మూవర అనలేం. అతనే ప్రపంచంగా మారుతున్నాడు. అతని నుంచే ప్రపంచం వస్తుంది. అతనేం ఒక రోజున సృష్టిస్తున్నాడు అంటలేదు. చూడండి, అతనిలో నుంచి ఈ ప్రపంచం వస్తుంది, లయిస్తోంది, మళ్ళీ వస్తుంది, లయిస్తోంది. ఇది ఒక అనంతమైన ప్రాసెస్. అలాగే ఈ అనంతాన్ని దాంతో పోల్చాడు. ఇక్కడ మనకి ఒక ఉపనిషత్ కాన్సెప్ట్ అండ్ సైన్స్ కలుస్తుంది. ఈ కాన్సెప్ట్స్ నుంచే కలిసాయి. ఇప్పుడు ఇది బౌద్ధులని భాస్కరాచార్యులు విమర్శిస్తారు. దాని మీద కొంత పరిశోధన జరగాలి. ఎందుకంటే బౌద్ధం అనగానే మన ఆకాశానికి ఎత్తేసి ఇప్పుడున్న పరిస్థితి నుంచి దాన్ని వ్యాఖ్యానించడం అనేది ఎక్కువగా జరుగుతుంది. నేను నా పుస్తకాల్లో వీటి గురించి విపులంగా రాశాను, బౌద్ధం గురించి కూడా రాశాను. ఇది ఏమిటి దీని అర్థం చూడండి. భాస్కరాచార్య సిద్ధాంత శిరోమణిలో ఖస్తం నదృష్టం గురుచ క్షమాత ఖే అధ ప్రయాతీతి వదంతి బౌద్ధా. బరువైన పదార్థం ఏదైనా నిరాధారమైన శూన్యంలో నిశ్చలంగా నిలవదు, అది కిందకు పడిపోతుంది. అందువల్లనే భూమి కూడా శూన్యంలో నిరంతరం అధపతనం చెందుతూ పోతోంది, కిందకి పడిపోతుందిట. బిగ్ క్రంచిలా చెప్పాడు. బిగ్ బ్యాంగ్ బిగ్ క్రంచ్ అంటారు. అంటే చివరికి సృష్టి అంతా కూడా కొలాప్స్ అయిపోతుందని అది మోడర్న్ సైన్స్ చెప్తుంది. ఇప్పుడే జరుగుతోంది అన్నాడు ఆయన. ఈయన ఏమన్నాడు, భూమి ఎలా ఆకర్షిస్తోంది వస్తువుల్ని, భూమి శూన్యంలో ఎలా నిలబడింది, సృష్టి ఎలా నిలబడిందని భాస్కరాచార్యులు చెప్తే, ఈయన శూన్యంలో ఈ మొత్తం విశ్వం పతనమైపోతుంది, భూమి పతనమైపోతుంది కిందకని చెప్తాడు. అది సైంటిఫిక్గా ప్రూవ్ చేయించాలి అనేది వేరే విషయం. మనం అయితే పతనం అవుతున్నా మనం గుర్తించలేకపోవచ్చు.
అంటే అది మనకి ఎట్లా సైంటిఫిక్ అంటే మనం గుర్తించలేకపోవచ్చు కదా. అంటే మనం భ్రమంలో మనిషికి ఉండే పరిమితి వల్ల గుర్తించలేకపోవచ్చు అని ఆయన భావించుంటారు. నేను ఊహ ఆ బౌద్ధులు అయితే బౌద్ధులు ఒక నిరాశావాదాన్ని క్రమేపీ అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఈ విశ్వం దుఃఖమయమని. ఆ ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే ఆనందమయం, ఈ సృష్టి అంతా కూడా ఆనందం, ఆనందో బ్రహ్మ, ఈ బ్రహ్మ అని చెప్పాను, ఇదంతా కూడా ఆనందమయం, ఈ సృష్టి అంతా ఆనందమే, మనం దుఃఖం అనేది మనం తెచ్చిపెట్టుకున్నది అని. ఆ ఆనందమే మన స్వరూపం, ఎందుకంటే భగవంతుడే మన స్వరూపం, భగవంతుని యొక్క స్వరూపం ఆనందం, పరబ్రహ్మ. భగవంతుడు అని అంటే పరబ్రహ్మ అంటే మన అంటే పర్సనల్ గాడ్ కాదు అతను. ఈ విశ్వం అంతా ఒక పరబ్రహ్మ స్వరూపం. ఈ పర్సనల్ గాడ్ క్రిస్టియానిటీ నుంచి తర్వాత వచ్చినటువంటి పర్సనల్ గాడు మనము పిలిస్తే పలికేవాడు కాదు. ఈ విశ్వం అంతా కూడా పరబ్రహ్మ. అది దేని నుంచి ఇదంతా ఆవిర్భవిస్తోందో మళ్ళీ సూక్ష్మ స్థితిలోకి, అంటే మన వాళ్ళు ఏం చేశారంటే సూక్ష్మ స్థితి, స్థూల స్థితి అని చెప్పారు. నేను మోడర్న్ సైన్స్ గురించి చెప్పట్లేదు. మోడర్న్ సైన్స్ ఇదే అదే అని చెప్పలేము. అంటే ఎటువంటి ఊహలు, ఎంత గొప్ప ఊహలు భారతీయులు చేశారో అనేది నేను సైన్స్తో సంబంధం లేకుండా చెప్తున్నాను. సూక్ష్మస్థితి, స్థూల స్థితి అంటే మనం ఒక విత్తనం ఉంది, అది సూక్ష్మస్థితి, దాంట్లో చెట్టు, అది స్థూల స్థితి పైకి వస్తుంది. అట్లాగే సూక్ష్మస్థితి బ్రహ్మ, అతి సూక్ష్మమైన వాడు. మనలో కూడా ఈ సూక్ష్మ స్థూల స్థితులు ఉంటాయని భగవద్గీత చెప్తుంది. మన శరీరం స్థూలం, ఇంద్రియాలు మరింత సూక్ష్మం, మన మనస్సు ఇంకా సూక్ష్మం, బుద్ధి ఇంకా సూక్ష్మం. అంతిమంగా మనలో ఉండే చైతన్యం, మన ఇదంతా నడుపుతున్నటువంటి చైతన్యం నేను అనేది లేకపోతే కంటిన్యూషన్ లేదు కదా అసలు మొత్తం, అది ఇంకా సూక్ష్మం. ఈ రకంగా సూక్ష్మం నుంచి స్థూలం వస్తుంది, నేను నుంచి ఇదంతా అబ్రాడు. అంటే నేను ఈ పరబ్రహ్మంలో ఒక చిన్న పార్ట్, అంటే సముద్రంలో బిందువులాగా. ఈ ఫిలాసఫీ నుంచే మనము ఈ భూమి నిలిచి ఉంది, లేకపోతే భూమి ఆకర్షణకు ఒక వాల్యూ ఉంది దీంట్లో. ఎందుకంటే శృంగారంలో కూడా ఆనందం ఉంది, అది కూడా పరబ్రహ్మ స్వరూపమే అని మన వాళ్ళు చెప్పారు. అందుకని మనుషుల మధ్య ఆకర్షణ ఎట్లాగో వస్తువులను ఆకర్షించటం మరొకటి, భూమి కానీ ఏది కానీ, ఇవన్నీ కూడా ఒక ఆనంద స్వరూపుడైన బ్రహ్మంలో భాగం. అంటే బ్రహ్మ ఆనంద స్వరూపం ఉండడం వల్ల వచ్చింది. కానీ బౌద్ధులు ఎలా చూశారంటే దాన్ని మొత్తం నెగిటివ్, దుఃఖం తప్ప ఏమీ లేదన్నారు కనుక వాళ్ళు విశ్వము ఒక పతనము, క్రంచ్ కిందకి పడిపోతుంది అనే ఇదిలో పడిపోయారు. అంటే ఆనాడు ఏ ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్స్ దేనికి దారితీసాయి, ఇది నేను నా పురాణ వేదం అనే పుస్తకంలో వివరంగా రాశాను. అందుకని మన వాళ్ళు ఈ తాత్విక నేపథ్యం నుంచి చాలా గొప్ప విషయాలే కనుగొన్నారు. మనము ఇలాంటివి చెప్పకుండా వేదాల్లో విమానాలు ఉన్నాయి, వేదాలు దయానంద సరస్వతి మొదలెట్టాడని చెప్పారు కదా, తుపాకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, ఏమున్నాయి? కానీ వేదాలు చెత్త అనే వాళ్ళని దండం పెట్టేయండి, వాడు చదవడే ఆడవాడు. అది నాసదీ సూక్తం అక్కడి నుంచి వచ్చింది. మీరు నెహ్రూ అంటున్నారు, నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియాని ఒక ఏమంటారు డాక్యుమెంటరీ తీశారు శ్యామ్ బెనగల్. దాంట్లో మొట్టమొదటి దాని నేపథ్య సంగీతంగా ఆ పేర్లు పడుతున్నప్పుడు వచ్చేది నాసదీ సూక్తం. నాసదీ సూక్తం చేసే క్వశ్చన్ ఏంటి? అతి ప్రాచీనమైన ఋగ్వేదం, అన్ని వేదాల కంటే ప్రాచీనమైనదని చెప్తారు హిస్టారికల్గా కూడా. దాంట్లో చెప్పింది ఏమిటి? ఈ విశ్వం అంతా పుట్టక ముందు ఏముంది, ఎవడికి ఏముందో ఎవడికి తెలియదు. దేవుడు ఉన్నాడా, సృష్టికర్త ఉన్నాడు, ఎవడికి తెలుసు? దేవతలు చెప్తారంటే దేవతలు కూడా భూమి పుట్టాకే వచ్చారని చెప్తాడు దాంట్లో. అది ఈ దేవతలు ఎప్పుడు వచ్చారు? అంత సృష్టి మొదలయ్యాక వచ్చారు. సృష్టికి ముందేముంది చెప్పలేదు. ఇప్పటికి సైంటిస్టులు, గొప్ప సైంటిస్టులు కూడా అదే చెప్పట్లేదు. నేను చెప్పేది ఎక్కడ లాస్ అని పతనమవుతాయో అనే చంద్ర పుస్తకం. సుధాకర్ గారని, సుధాకర్ అని ఆయన ఫిలాసఫీ సంబంధించినటువంటి గ్రూప్ నడుపుతూ ఉంటారు. ఆయన ఈ పుస్తకాలు కొన్ని చదవమని చాలా మంచి పుస్తకం. దాంట్లో ఇదంతా బిగ్ పిక్చర్ అనే పుస్తకం. నేనేమంటానంటే అందుకని ఇవన్నీ కూడా మనకి వేదాల్లో అన్నీ ఉన్నాయని చెప్పడం అనేది నాన్సెన్స్. వేదాల్లో ఇది ఉంది, అది ఉంది, విమానం, దానివల్ల ఉపయోగం ఏంది? ఉపయోగం. కానీ తాత్వికమైన పొజిషన్ ఏమిటి అనేది చెప్పడం బాగుంటుంది. అయితే కొంతమంది అంటారు అసలు భారతదేశంలో సైన్స్ ఇంత డెవలప్ అయ్యి, అంటే భారతదేశంలో సైన్స్ డెవలప్ కాలేదని ఎవరు అనరు. మెటలర్జీ డెవలప్ అయింది, లేకపోతే గొప్ప గొప్ప మన ఆలయాలు కట్టారంటే లెక్కలు కొలతలు లేకుండా. చాలామంది అంటారు చదువు బ్రాహ్మణులకి ఎవరికి చెప్పకపోతే మరి ఆలయాలు కట్టిన వాళ్ళు ఎవడండి? బ్రాహ్మణులు చెప్పేది ఏంటి బాగుందా? మరి బట్టలనేవి, వస్త్రాలనేవి ప్రపంచంలోనే మన మార్కెట్లో చెల్లుబాటు అయ్యే వస్త్రాలు మనవే. మిల్లులు వచ్చి, బ్రిటిష్ వాళ్ళు వచ్చి వేళ్ళు నరికి మిల్లులు పెట్టేంత వరకు కూడా మనము మార్కెట్లో మన జీడిపి అద్భుతంగా ఉండేది.
ఇండియా. ఇదంతా హిస్టరీ. ఇది నేనేమి మీరు ఏమాత్రం మోడర్న్ హిస్టరీ చదివినా దీంట్లో తెలుస్తుంది. మరి వస్త్రాలు నేయడం అంటే అగ్గిపెట్టులో పెట్టే వస్త్రాలు కూడా ఉండేవంటారు. అవన్నీ తెలియాలంటే దాని కొలతలు లెక్కలు అవి ఏమి అక్కర్లేదా? మనము కొన్ని మూఢ విశ్వాసాలు అంటే మూఢ విశ్వాసాలే కావచ్చు, ఏదైనా కావచ్చు. సైన్స్ డెవలప్ అవ్వడానికి ఇప్పుడు అంత సమాధులు కదా, అవి పెద్ద పెద్ద సమాధులు కట్టారు. ఎక్కడ ఇది ఈజిప్ట్లోను, అవన్నీ సమాధులు కదా. కానీ అవి కట్టడానికి లేకపోతే అక్కడ శవాలు నిల్వ చేసేవారు, దానికి సైన్స్ కావాలి కదా. వాళ్ళు శవాలు మళ్ళీ నిద్రలేస్తాయనుకున్నారేమో మనకు తెలియదు, కానీ దాన్ని నిల్వ చేయడానికి నీకు అటువంటి నాలెడ్జ్ అవసరం కదా, దాన్ని డెవలప్ చేసుకోవాలి కదా. పిరమిడ్లు నిర్మించాలంటే సమాధులు కావచ్చు, పిరమిడ్లు నిర్మించాలంటే సైన్స్ డెవలప్ అవ్వాలి కదా. అలాగే రిచువల్ నుంచి చాలా సైన్స్ డెవలప్ అయింది. రిచువల్ నుంచి ఇది చాలామంది అందరూ సైంటిస్టులు, ఫ్రిట్జ్ స్టాల్ అని ఆయన ఇండాలజీ మీద రాసిన ఆయన ఈ వేదిక సూత్రాల మీద వాటి మీద చాలా పరిశోధన చేశారు. సులభ సూత్రాలు అని ఉన్నాయి, దాంట్లో జామెట్రీ అవన్నీ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఆ వేదికలు, యజ్ఞ వేదికల నిర్మాణము ఒక పెర్ఫెక్ట్ ఈ షేప్లో ఉండాలి, ఈ షేప్లో ఉండాలి అనే రకరకాల, ప్రతి యజ్ఞానికి ఇలా ఉండాలి, దానికి కొన్ని సూత్రాలు ఉండేవి. దీని తర్వాత ఇది చేయాలి. ఈ సూత్ర సాహిత్యం కూడా దానిలో డెవలప్ అయింది. తర్వాత వ్యాకరణం, అతి గొప్ప, ప్రపంచంలో గొప్ప వ్యాకరణం పాణిని ఎవరైనా అంగీకరిస్తారు. దాని ఈ శ్రౌత సూత్రాల నుంచి వచ్చాయి. ఈ శ్రౌత సూత్రాల్లో, సులభ సూత్రాల్లో పై గురించి ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది. అంతా ఈనాడు ఉన్నదంతా ఉంది, నేను అదేం చెప్పట్లేదు. తర్వాత ఇంకా చాలా డెవలప్ అయింది. మన శ్రీనివాస రామానుజన్ కూడా ఇండియనే కదా. అందుకని మనమే డెవలప్ చేయలేదు, బయట చాలామంది వాళ్ళు అది చదవకుండా ఏం జరగలేదు. ఇవన్నీ కూడా ఒక చోట నుంచి ఒక చోటికి ప్రయాణిస్తాయి. కానీ మరి ఈ శ్రౌత సూత్రాల నుంచి కూడా డెవలప్ అయింది. కానీ శ్రౌత సూత్రాలు కొన్ని విశ్వాసాలతో జనించినవి. విశ్వాసాలు సైన్స్ని ఎలా డెవలప్ చేశాయి అనేది ఇప్పుడు మాట్లాడదాం. ఇది నేను గ్రేటర్ మగధ అనుకుంటా, కొన్ని పుస్తకాలు రాసిన ఒక పాశ్చాత్య పండితుడు, చాలా మంచి పరిశోధనకుడు ఆయన, బౌద్ధం అండ్ వైదికం మీద చాలా పరిశోధన చేశాడు. ఆయన ఓ మాట అంటాడు, బౌద్ధులు ఎక్కువగా వైద్యాన్ని డెవలప్ చేశారు, బ్రాహ్మణులు ఖగోళ శాస్త్రం ఇవన్నీ డెవలప్ చేశారండి. ఖగోళ శాస్త్రం గురించి, కాలం, టైం అండ్ స్పేస్ గురించి చర్చనంతా వాళ్ళు చేశారు. ఎందుకు చేశారంటే, ఇది నాకు బాగా గుర్తు ఏంటంటే, కోశాంబి కూడా ఒక చోట బ్రాహ్మణులు పంచాంగాన్ని తయారు చేయడం. ఇప్పుడు పంచాంగం అంటే కొన్ని విశ్వాసాల సమూహంగా కనిపిస్తుంది. టైం అండ్ స్పేస్ను కొలవాలి కదా, రెండు కొలవటం, టైము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, లేకపోతే తిథులు, టైంను కొలవటం. మనం ఇప్పుడు 1వ తారీఖు అనుకుంటాం, 2వ తారీఖు అనుకుంటాం, జనవరి 1 అని. ఇప్పుడు ఇవన్నీ మోడర్న్ పద్ధతులు. పాతకాలంలో తిథులన్నీ ఏర్పాటు చేస్తారు, విద్యా తదియా అని. ఆ తిథుల ప్రకారం ఇప్పుడు మన పల్లెటూరులో అమావాస్య దాటేకండి అంటారు. పల్లెటూరు అదే చదువుకోని వాళ్ళందరూ అంతే అంటారు, అమావాస్య పున్నమి తర్వాత వస్తానండి అంటారు. అంటే ఈ టైం అనేది బ్రిటిష్ రాకముందు పంచాంగం మీదే ఆధారపడేవారు. విధియనాడు అంటారు. అవి మంచి తిథి ఏమిటి, చెడ్డ తిథి ఏమిటి అనేది కూడా దాంట్లో కలిసి ఉంది. అంటే టైంను కొలవటం ఉంది, టైం మంచిది చెడ్డది, ప్రపంచం అంతా ఈ అంకెలు మంచివి అవన్నీ ఉంటాయి. ఈ విశ్వాసాలు ఇవి కలిసిపోతాయి. అంటే ఒక్కొక్క దాని మీనింగ్ని కల్పించడం కూడా మనిషి అలవాటు. ప్రతి దానికి మీనింగ్ ఏమిటి, నేను ఎందుకు పుట్టాను అంటాడు. ఎందుకు పుట్టేవరా, చీమ పుడుతుందో, బల్లి పుడుతుంది, నువ్వు పుడుతుంది, దానికి మీనింగ్ ఎందుకు పుట్టారంటే కారణ జన్ముడు అనే పదం సృష్టించాడు. అంటే ఏదో కారణం కోసం మనిషి, ఆయన ఎందుకు జన్మించాడంటే ఆయన ఇది అది చేయడానికి కదా, ఆయన వచ్చాక అది చేశాడు అని అనొచ్చు. కానీ అది ఒక కారణంగా చూపిస్తాడు. దాన్ని సాధించడం కోసం ఆయన పుట్టాడండి. స్వాతంత్ర్యం సాధించడం కోసం భగత్ సింగ్ పుట్టాడు కదా, భగత్ సింగ్ పుట్టాక స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించాడు. కానీ అలాగ మనం మీనింగ్ని అప్లై చేయడం, కాకతాళి అని కూడా మనం చేస్తాం. అంటే ఒక చెట్టు కిందకి వెళ్ళేప్పటికి తాటిపండు పడింది ఒక నెత్తి మీద, అది కాకతాళీయం. చెట్టు కింద నిలబడితే తాటిపండు పడుతుందని ఊహించలేదు, కానీ దురదృష్టం అంటారు ఏదో. అంటే దాన్ని ప్రతి దానికి మీనింగ్ కల్పించడం అనేది, కార్యకారణ సంబంధాన్ని అప్లై చేయడం అనేది మనిషి మనస్తత్వంలో ఉంది. దాని నుంచి అన్నీ డెవలప్ అయ్యాయి. ప్రతి దానికి కార్యకారణ సంబంధం. ఎందుకు అది జరిగింది అది నీకు తెలియకపోవచ్చు. యాక్సిడెంట్ జరుగుతాయి, లేకపోతే ఏదైనా జరగచ్చు, మన చేతుల్లో అన్నీ ఉండకపోవచ్చు, ఒక తుఫాను ఏదో వచ్చి మనం కొట్టుకుపోవచ్చు. అయితే దానికి కూడా మనము ఆ రోజున మంచి రోజు కాకపోవడం వల్ల నేను అలా జరిగిందండి, అది నేను ఏదో అమావాస్య నాడు బయలుదేరాడు వాడు అందుకని చచ్చిపోయాడు. ఎందుకంటే అది మూఢనమ్మకం కావచ్చు, కానీ కార్యకారణ సంబంధాన్ని అప్లై చేయడం ఉంది అనాదిగా. ఈ కార్యకారణ సంబంధాన్ని అప్లై చేయడం వల్లనే సైన్స్ కూడా డెవలప్ అయింది, విశ్వాసాలు కూడా దాని నుంచి డెవలప్ అయ్యాయి.
తిథులు వాటిని మంచివేమి చెడ్డవేమని దాని నుంచి డెవలప్ అయ్యే, టైంని విభజించడం కూడా దాని నుంచే. అది దాని ద్వారానే మనుషులు టైంను కొలుచుకోగలిగారు. పొలం పనులు ఎప్పుడు నాట్లు వేయాలి అని స్పష్టంగా గుర్తుంచుకోవడానికి అది సాధ్యమైంది. ఇదే స్టేట్కి కూడా ఉపయోగపడింది, రాజ్యానికి కూడా ఇవన్నీ అవసరం. రాజుగారు ఎప్పుడు లేవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి, ఏమిటి అని. గ్రీకులో నేను బీబీసీలో చదివాను, గ్రీకులో ఏ స్త్రీని ఏ రోజున కలవాలని లెక్కలేసేవారట. దాని నుంచి కూడా సైన్స్ డెవలప్. అందుకని సైన్స్ అనేది ఫలానా కారణాల వల్ల డెవలప్ అవుతుంది. ఆయుర్వేదం అనేది దాంట్లో ఏమంటారు, రాజుగారి సెక్స్ సంతృప్తి కోసం కూడా కొన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తారు మూలికల్ని బట్టి. అయితే దాంట్లో నుంచి కూడా సైన్స్ డెవలప్ కావచ్చు కదా, సైన్స్ కాదని అనలేం కదా. రాజుగారి కోసం అదంతా జరిగింది, ప్రజల కోసం జరగలేదు కనుక అని. ఇప్పుడు ఏంటంటే కమ్యూనిస్టులతో వచ్చిన గొడవ ఏంటంటే శ్రమజీవి నెత్తుడు చెమట నుండి పుట్టాయని పదే అదే. ఇంకా అంటే పొలంలో ఉన్నాడు అన్నీ కనుగొన్నాడని, బ్రాహ్మడు అయితే మనం మంత్రాలు చదువుకున్నవాడు ఏమి కనుగోలేడని. అందుకని ఈ విభజన, బ్రాహ్మడు చాలా చెడ్డవాడే అనుకున్నాం, అయినా అతను కొనుక్కోవచ్చు. నేననేది అది. ఇప్పుడు అణుబాంబుని అమెరికా కనుగొంది, దాని మీద వేసి చాలామంది అన్యాయంగా చచ్చిపోయారు. తర్వాత గిన్నీ పిక్స్ చేసి మనుషుల మీద పరిశోధనలు కూడా చేశారు అక్కడ. ఇది మనకి నేను డాక్యుమెంటరీలో చూశాను వాళ్ళ మీద. అంటే ఇది ఎలాంటి ప్రభావాలను వేసిందని. అంటే చాలా దుర్మార్గాలు జరిగాయి. ఇప్పుడు నాజీ జర్మనీలో వాళ్ళ మీద పరిశోధన చేశారు, యూదుల శరీరాల మీద. అట్లాగే అనేక చోట్ల సైన్స్ ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందని చెప్పడం కోసం దుప్పట్లో ఇచ్చేవారట అమెరికాలో, రెడ్ ఇండియన్స్కి. అది ఎక్కడ చదివాను. ఇలాంటివి వాటి నుంచి కూడా డెవలప్ అవ్వచ్చు. అంటే ఈ వైరస్లు ఇట్లాంటివన్నీ కనుక్కోవడానికి కొందరు గిన్నీ పిక్స్గా మారిపోవచ్చు. అందుకని మనిషి మంచి నుంచే సైన్స్ డెవలప్ అయిందని కూడా లేదు. అయితే ఏది మంచి ఏది చెడు అనే అంతిమ నిర్ణయమూ లేదు. ఆ యజ్ఞాగాలు చేయడం మంచిదా కాదా అని ఫైనల్గా మనం ఏమి తేల్చినాం. కానీ ఒకటి మాత్రం నిజమేంటంటే దాని నుంచి చాలా గణితము, శాస్త్రాలు, వ్యాకరణ సూత్రాలు కూడా అవసరమైనటువంటి శాస్త్రాలు ఈ యజ్ఞాగాదుల ఒక పరిశోధనశాలగా పనిచేసాయని మనము కొంచెం చదివినా మనకు తెలుస్తుంది. మీరు చదవకపోతే మంచిదే, చాలా అదృష్టవంతం చదవకపోతే. ఎందుకంటే ఆధునిక ఉద్యమ అవసరాలు వేరు, నేను అది ఒప్పుకుంటా. ఆధునిక ఉద్యమ అవసరాలు వేరు. ఉదాహరణకి బ్రాహ్మిన్స్ ఒక కంపెనీలో చాలామంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఏమని చెప్పాలంటే, బ్రాహ్మణుడు సహజ సిద్ధంగానే పుట్టుకతో దుర్మార్గుడు కనుక అలాగే బ్రాహ్మణుడు ఏమీ కనుగోలేదు అని చెప్పడమే ఆ ఉద్యమ అవసరం. నేననేది అది ఉద్యమ అవసరం. లేకపోతే ఫలానా వాళ్ళు ఏం కనుగోలేదు, లేకపోతే అది ఉద్యమ అవసరం నీకు. కానీ అది సైన్స్, అది కరెక్ట్ కాదు. ఏ సమాజము చివరికి అతి గిరిజన సమాజం కూడా కొన్ని విషయాలను కనుగొని ఉంటుంది. గిరిజన సమాజాలు ఎన్నో మనకు తెలియని విషయాలను కనుగొంటాయి. అవి కనుగొన్న వాటిని మనం అంగీకరించాలి. అలాగే అతి దుర్మార్గమైన వాడు కావచ్చు, మంచివాడు కావచ్చు, ఏదైనా కనుక్కోవచ్చు. అలాగే ఒకడు మంచిగా దుర్మార్గంగా 100% ఉండడం మనిషి అనేవాడు అనేది మనకు ప్రూవ్ అయిన విషయం. కానీ మనము ఉద్యమ అవసరాల రీత్యా ఫలానా క్యాస్ట్ చాలా దుర్మార్గమైంది, భారతదేశంలో అణిచివేసింది కనుక ఏమీ కనుగోబడలేదు, భారతదేశంలో మురికి తప్ప ఏమీ లేదు, 2 వాదాలు ఇక్కడ వినిపిస్తాయి. దీనికి కౌంటర్గా లేకపోతే దీనికి భిన్నంగా యారి సమాజ్ లాంటి వాళ్ళు విమానాలు అన్నీ ఇక్కడే నుంచి వచ్చాయి. అన్నీ అంటే ఇప్పుడు ఉన్నవి అంటే ఇప్పుడున్న వాటిలో మనం బతుకుతున్నాం కనుక ఇదే మురికి కావచ్చు, అసలు ఈ వ్యవస్థే మురికి కావచ్చు. కానీ ఈ వ్యవస్థలో మనం బతుకుతున్నాం, దీనిలోని ప్రయోజనాలను పొందుతున్నాం కనుక దీన్ని ఇదే వేదాల్లో ఉందండి. ఈ అణుబాంబులు, ఈ లిప్స్టిక్, లేకపోతే ఈ కాస్మెటిక్స్ అన్నీ వేద మంత్రాల్లో ఉన్నాయని చెప్పడం. అంటే 2 వాదాలు. ఒకటి, వేదాల్లో లేకపోతే భారతదేశంలో అన్నీ కనుగోబడ్డాయని ఒక వాదం. రెండవ వాదం, బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు ఏదీ కనుగొనబడలేదు, ఇక్కడ కుల వ్యవస్థలో మగ్గిపోయింది, లేదా బ్రాహ్మణులు మాత్రమే జ్ఞానులు. ఇదంతా చెత్త వాదన అండి, ఇదంతా చెత్త వాదన. దానికి ఏ ఆధారం లేదు చెప్పాలంటే. బ్రాహ్మణులకు కూడా జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? బయట ప్రపంచంతో చూడకుండా ఆకాశం నుంచి వస్తుందా? నిజానికి ఈ ఇటుకలు వీటి పట్ల పరిజ్ఞానం అంతా కూడా సింధు నాగరికత నుంచి వచ్చిందని ఫ్రిస్టాల్ రాస్తాడు. కనుక ఎవరికి ఆకాశం నుంచి ఊడిపడదు, అంతకుముందు సమాజాల నుంచి వస్తుంది, బ్రాహ్మడైనా మరొకడైనా. నువ్వు బ్రాహ్మడికి ఎక్కలేని శక్తులు దళితవాదులు ఆపాదించినట్టు ఏమీ లేవు, వీళ్ళు ఆపాదించినట్టు కూడా ఏమీ లేవు. వీళ్ళిద్దరూ అంటే హిందుత్వవాదులు, దళితవాదులు బ్రాహ్మణుడికి అపార శక్తులు ఉన్నాయని చెప్తారు. అపార శక్తులు మంచివి అని హిందూవాదులు చెప్తారు, చెడ్డవని క్రూరమైనవని దళితవాదులు చెప్తారు. ఇద్దరు ఒకటే చెప్తారు. అందుకే బీఎస్పీలో బీజేపీకి ఒకే అక్షరం తేడా, ఇద్దరు చేరుతున్నారు దగ్గరికి.
అందుకని ఈ వాదాలు ఉద్యమ అవసరాలు వీటిని అంటే అవసరం కోసం ఏ వాదమైనా లేవదీస్తాడు మనిషి. మనం గోబెల్స్ ప్రచారం అంటాం, అదేం కాదు, అందరూ ప్రచారం చేస్తాం, అందరం మన అవసరం కోసం మంచి ఎక్కువ చేయాల్సి వస్తుంది కూడా. ఇప్పుడు కమ్యూనిస్ట్ వ్యవస్థ చాలా గొప్పది వాళ్ళు చెప్పారంటే స్టాలిన్ తిట్టలేదంటే అప్పుడు అవసరం అది. స్టాలిన్ లేకపోతే విజయం సాధ్యమేది కాదు. కనుక అబద్ధాలను కూడా కొన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉద్యమ అవసరంగా ఉంటుంది. అది సైన్స్ను కూడా ప్రభావితం చేస్తుంది. స్టాలిన్ కూడా కొన్ని సైంటిఫిక్ థియరీస్ని వ్యతిరేకించారు వాళ్ళు. ఉదాహరణకు క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే సబ్జెక్టివిటీకి ఇంపార్టెన్స్ వస్తుందా లేదా అది వేరే చర్చ, నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కొందరు ఇలా అంటారు, కొందరు దాని గురించి. కానీ సబ్జెక్టివిటీకి ఇంపార్టెన్స్ వస్తుందని గోల్ చేసినప్పుడు హైజెన్బర్గ్ లాంటి వాళ్ళు ఎలాగా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించారనేది హైజెన్బర్గే రాశాడు ఫిలాసఫీ అండ్ ఫిజిక్స్ అనే గ్రంథం. అందుకని వాళ్ళ అవసరం ఏంటంటే సబ్జెక్టివ్ కంటే అంత ఆబ్జెక్టివ్ హిస్టరీ, దానిలో భాగంగా మనిషి ఉంటాడు. మనిషి వ్యక్తిగా అంత స్వతంత్రుడు కాదు, అంత ముఖ్యం కాదు, అతను సమాజంలో కలిసి నడిచినప్పుడే ముఖ్యమైనటువంటి భావన సోవియట్ యూనియన్ ప్రచారం చేయాల్సి వచ్చింది. దాని నుంచి ఒక నియంతృత్వాన్ని వ్యాపించేదని తర్వాత అది డెవలప్ అయింది, ఒక కమ్యూనిస్ట్ నియంతృత్వాన్ని వ్యాపించేది. ఆ సందర్భంలో సబ్జెక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చే సైన్స్ కూడా వాళ్ళు వ్యతిరేకించారు. అవసరమైంది అది ఉద్యమ అవసరం, లేకపోతే ఆ స్టేట్ యొక్క అవసరం. అందుకని సైన్స్ను వచ్చేసిన వెంటనే ఎవడో అంగీకరించలేదు, ఎక్కడా అంగీకరించలేదు. కరెంట్ను కూడా మొట్టమొదటి యూరోప్లో అంగీకరించలేదు, కొందరు ముందు చూసిన తర్వాత మిగిలిన వాళ్ళు చేశారు. అయితే ఎందుకు అంగీకరించారంటే వాళ్ళందరూ ఉన్నటువంటి వ్యవస్థ ఒక ఫిలాసఫీని తీసుకొస్తుంటుంది, ఆ ఫిలాసఫీకి కూడా ఈ కొత్త సైన్స్ దెబ్బ కావచ్చు అనే ఉద్దేశంతో కూడా. ఇప్పటికీ డార్వినిజాన్ని చాలా స్కూల్స్లో అమెరికాలో బోధించారట. అంటే నేనేమంటానంటే టెక్నాలజీని వాడడం వేరు, ఫిలాసఫీని సైన్స్ తీసుకొచ్చే ఫిలాసఫీని కొంత తీసుకోవడం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. మనం విచిత్రం ఏంటంటే భారతీయ తాత్వికతను వదిలేసి టెక్నాలజీని పట్టుకుంటున్నాం ఎక్కువ. చూడండి మనం వాళ్ళు చేసేది. ఇంతకంటే క్రైస్తవులు నయంగా ఉన్నారు. వాళ్ళు బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా దేవుడు ఉన్నాడని నిరూపించవచ్చని ట్రై చేస్తున్నారు వాళ్ళు. పోపు కూడా, రోమన్ పోపు కూడా ఒకసారి బిగ్ బ్యాంగ్ అంటే ఒక రోజున సృష్టి మొదలైంది అనేది, లేకపోతే విశ్వం మొదలైంది అంటే అంతకుముందు దేవుడు ఉన్నాడని చెప్పొచ్చు, ఆది ఉంది కనుక. అని అందుకని బిగ్ బ్యాంగ్ నన్ను అంగీకరించన్నాడు. అయితే బిగ్ బ్యాంగ్ అదేనా, అది కాదంటున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ఒక లాస్ట్ యొక్క కొలాప్స్ని చెప్తుంది కానీ అది బిగినింగ్ని చెప్పదు. అది ఏమిటో తెలియదు మనకి కనుక బిగినింగ్ అని అనలేమని అంటున్నారు. కానీ దాన్ని స్థూలంగా బిగినింగ్గా తీసుకుని క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అది ఇంకా కొంచెం నయంగా ఉంది. విమానాలు, రాకెట్లు అన్ని వేదాల్లో ఉన్నాయి. టెక్నికల్ ఫిలసాఫికల్ చర్చగా కూడా మార్చలేకపోతున్నారు ఇండియన్స్. ఎందుకంటే ఫిలసాఫికల్గా బహుశా ఇండియన్స్ మరణించి ఉంటారని నా ఉద్దేశం. అన్ని రకాల దళితవాదం నేను చెప్పాను, అన్ని వాదాలు ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయంటే ఎక్కడో మనకి అన్ని వాదాలు ఒక వలసవాదంపు గుమాస్తాగిరి నుంచి వస్తున్నాయి, వాళ్ళ దాస్యం నుంచి వస్తున్నాయి. స్వతంత్రంగా మనం మన ఫిలాసఫీని, మన ఆలోచనలు ఏమిటి అని అర్థం చేసుకుని తర్వాత ఏదైనా చేయొచ్చు, పోల్చొచ్చు. అసలు ఆ ప్రయత్నం జరగట్లేదు కొంత కూడా. నిన్న సుధాకర్ గారు ఎవరు అంటున్నారు ఓ మాట, భక్తి ఉద్యమాలు వచ్చాక సైన్స్ ఇక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది, ఇక్కడ ఏది కనుక్కోలేకపోయారు. కనుక్కోపోతే ఒక తాత్వికంగా కొన్ని ఆవిష్కరణలు వీళ్ళు చేయగలిగారు కదా. అసలు భారతీయుల కంటే చైనా వాళ్ళు ఎక్కువగా గొప్పగా కనుగొన్నారా అనే సందేహాన్ని ఒక మిత్రుడు నా దగ్గర వ్యక్తం చేశాడు. కొంత నేను ఈ అమర్త్య సేన్ రాసినటువంటి ఒక పుస్తకం, దాంట్లో కూడా ఆయన ఇచ్చిన లిస్ట్ ఇచ్చినప్పుడు చూసినప్పుడు పాశ్చాత్యులు అదే చైనా వాళ్ళు ఏం కనుగొన్నారు, ఇండియా వాళ్ళు ఏం కనుగొన్నారు అని చూసినప్పుడు వస్తువులను కనుగొనడంలో చైనా వాళ్ళే ముందున్నారా అని నాకు అనిపించింది. ఇది కరెక్ట్గా కదా చర్చించండి. వాళ్ళు గన్ పౌడర్ని కనుగొన్నారు, పేపర్ని కనుగొన్నారు, ఇవన్నీ కూడా కనుగొన్నారు. చాలా చాలా వస్తుజాలాన్ని కనుగొన్నట్టుగా ఉంది. గడియారాన్ని కూడా వాళ్ళు ఏదో ఒక రూపంలో కనుగొన్నారు. ఇక్కడ కూడా జరిగిందేమో. కానీ గడియారాన్ని అయితే చైనా వాళ్ళు మరి ఎందుకు డెవలప్ కాలేదు అనేదానికి పోస్ట్ అమెరికన్ ఇండియాలో ఫరీద్ జకారియా ఏమంటాడంటే మార్కెట్ అనేది ప్రధానంగా యూరప్ కనుక్కున్న గొప్ప విషయం మార్కెట్. అది పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం అనేది ఒక కొత్త విషయం, అది పారిశ్రామిక నాగరికత సాధించిన విషయం పెద్ద ఎత్తున. మీకు అయాన్ అండ్ ఫౌంటైన్ హెడ్లో ఒక విషయం ఉంటుంది. అదేంటంటే అక్కడ నిర్మాణాలని చాలా అందంగా కొంతమంది గ్రీకు పద్ధతిలో గ్రీకు కళలా చేస్తూ ఉంటారు. దాంట్లో ఏమంటారు ప్రాగ్మాటిక్ అవసరార్థం కంటే కూడా ఏదో ఆ గ్రీకు కళాత్మకంగా ఉండాలనేది కనపడుతోంది. ఒక అవసరార్థం సృష్టి అనేది జరగట్లేదు అని ఆమె దాంట్లో విమర్శించి కొత్త పద్ధతిలో అంటే మన నిత్యావసరానికి అనుగుణంగా నిర్మాణాలు వస్తువులు ఉండాలి. అదే అమెరికాలో
మొట్టమొదటి వచ్చిన విమర్శ ఏంటంటే అన్ని ఇళ్ళు ఒకే రకంగా ఉంటాయి, అన్ని నిర్మాణాలు ఒకే రకంగా ఉంటాయి. అంటే అది ఒక హోమోజనస్ సృష్టిలో మనం ఒకే రకంగా ఉన్నదాన్ని మనం కంట్రోల్ చేయడము, దానికి అవసరాలు తీర్చడం ఈజీ అవుతుంది. భిన్న భిన్నంగా ఉన్న చోట కష్టం అవుతుంది. ఇళ్ళన్నీ ఒకే వరుసలో ఉంటే వైర్లు పైకి నుంచి లాగచ్చు, ఇది అన్ని సౌకర్యాలు ఒక రకంగా సాధ్యమవుతాయి. కానీ ఒకడు ఒక రకంగా ఇల్లు కట్టి ఇంకొకడు ఇంకో రకంగా కట్టి గ్రీకు పద్ధతిలో నేను నిర్మిస్తానంటే కళాత్మకంగా నిర్మించినప్పటికీ ఈ అవసరార్థం నిత్యావసరాలకి అంటే ఇంకోటి అంటే పెద్ద ఎత్తున నిర్మించడం కూడా హోమోజనస్ వల్ల సాధ్యమవుతుంది. ఒకే రకం ఫోన్లు సృష్టించడం ఈజీ, ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్క రకంగా ఉంటే ఒక్కొక్క వస్తువు. అందుకనే మనం హ్యాండీక్రాఫ్ట్ నుంచి జరగడం ఏంటంటే హోమోజనస్లోకి మారాం. అంటే ఒకే పద్ధతిలో ఒకే యూనివర్సల్గా ఒకే పద్ధతిలోకి మారడం అనేది జరిగింది. ఏ ఫోన్ చూసినా ఒకే రకమైన ఫోన్లు 1,00,000 సృష్టిస్తారు, మళ్ళీ ఒకే రకమైన ఇంకోటి సృష్టిస్తారు. అంటే ఈ ఒకే రకమైనటువంటి సృష్టించడం ఇళ్ళు కూడా ఒకే రకంగా ఉంటాయి. ఒకరిని చూసి ఒకడు అనుకరిస్తూ ఇంచుమించు ఈ పద్ధతి అనేది కరెక్టు అని ఫైనల్గా తేల్చినట్టు ఉంటుంది. అప్పుడు ప్రాంతానికి భిన్న భిన్నంగా ఉండేది. అక్కడ యూనివర్సల్ పద్ధతులనే వస్తున్నాయి. యూనివర్సలిజం వల్లనే పాశ్చాత్యం చాలా డెవలప్ అయింది, ఈ పద్ధతిలో డెవలప్ అయింది అనేటటువంటి వాదన కూడా ఉంది. మనకి భారతదేశం ప్రధానంగా కాంటెక్స్ట్ బేస్డ్ అని అంటారు. అందుకని కాంటెక్స్ట్ బేస్డ్ అంటే ఒక సందర్భానికి అనుగుణంగా ఒక యూనివర్సల్ని క్రియేట్ చేయడం కంటే కూడా ఒక సందర్భంలో ఒక రకంగా ఉంటుంది, ఒక రకంగా చేస్తుంది, ఒక సందర్భంలో ఒక రకంగా చేస్తుంది. ఇల్లు ఒక రకంగా ఉంటుంది, ఒకటి ఇల్లు వాడి కాంటెక్స్ట్ని బట్టి మారుతూ ఉంటుంది వాడి సందర్భం. కానీ ఒకే రకమైన ఇళ్ళు, ఒకే రకమైన నిర్మాణాలు, ఒకే రకమైన వస్తువులు, అది దాని నుంచి మోడర్న్ డెవలప్మెంట్ అనేది జరిగింది. వైద్యం కూడా ఒక చోట ఒక రకంగా ఉంటుంది, ఒక చోట రకంగా ఉంటుంది. ఒక యూనివర్సల్ సిస్టమ్ అనేది అందరూ అంగీకరించే సిస్టమ్ అనేది మోడర్న్ సైన్స్ నుంచి డెవలప్ అయింది. ఇది దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇవన్నీ విభాగాలుగా విడిపోయాయి. అంటే సైన్స్ అంటే సైన్సే, ఇది ఒక తత్వశాస్త్రంలో కలిసి ఉండదు గ్రీకులో కానీ ఇక్కడ కానీ. ఆ తత్వశాస్త్రం నుంచి తాత్విక చర్చల నుంచి సైన్స్ పూర్తిగా విడిపడి అది ఎక్కువగా ప్రయోగాత్మకంగా మారింది. దీని నుంచి ప్రాచీన ఆలోచనలకి ఇప్పుడు మనం కనుగొనేదానికి చాలా తేడా ఉంటుంది. ప్రాచీనంలో కనుక్కున్న విధానం చాలా ఊహ మీద దాని మీద ఆధారపడింది. బహుశా దాని నుంచి ఏదైనా మనము ఆ ప్రాచీనమైన వాటికి మళ్ళీ తిరిగి వెళ్ళి దాని నుంచి ఏదైనా కనుక్కోగలమా ఇప్పుడున్న రుగ్మతలకి, ఇప్పుడున్న నాగరిక రుగ్మతలకి? ఒక యూనివర్సలిజం అనేది ఒక అణచివేతగా మారుతుందని ఫిలసాఫికల్గా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. డిఆర్ నాగరాజు అంటాడు, శ్వేతజాతి దురహంకారం పోయేంత వరకు ఈ యూనివర్సలిజం అనేది ఒక అణచివేతగానే ఉంటుంది. అంటే అందరూ మానవులు అనేది నిజంగా లేదు. దాన్ని మనము అనేక మంది వ్యక్తులు అనేక రకాల కండిషన్స్లో జీవిస్తూ ఉంటారు. అవకాశాలు లేని వాళ్ళు, అవకాశాలు ఉన్నవాళ్ళు దీంట్లో కూడా రకరకాలు జీవిస్తూ ఉంటారు. కానీ అందరినీ కూడా మానవులను ఒకే గట కట్టడం అనేది ఈ యూనివర్సలిజం అనేది అణచివేతకు ఉపయోగిస్తూ ముసుగుగా ఉపయోగిస్తుంది అణచివేతకి. ఇలాంటి వాదాలు ఉన్నాయి. కనుక మనము ఈ ఇండియన్ ఫిలసాఫికల్ స్టేట్మెంట్స్ని, అక్కడ సైన్స్ని వాళ్ళు ఎలాంటి కంక్లూజన్స్కి ఎందుకు వచ్చారు అని చెప్పడం ద్వారా మనము అంతర్ముఖులమై వేరే గొప్ప విషయాలను కనుక్కోగలమేమో. ఇండియన్స్ బహుశా వస్తువులను ఎక్కువగా కనుక్కోకపోవడం, చైనా వాళ్ళ కానీ లేకపోతే ఇలాంటి నాగరికత రాకపోవడం బహుశా వాళ్ళ మనస్తత్వం వల్ల కూడా జరిగి ఉండొచ్చు. అంటే వాళ్ళు దేని వైపు వాళ్ళ దృక్పథం, వాళ్ళ తాత్వికతలో అనేది ఉండొచ్చు. అంటే అధిక ఉత్పత్తి ఇదంతా కూడా వినాశనానికి దారితీస్తుంది అనే దృక్పథము భారతీయుల్ని ముందుకు ఇలాంటి ఆవిష్కరణకి దూరం చేయొచ్చు. ఎందుకంటే ఎంత లేదన్నా ఆధునిక నాగరికత చాలా హింస నుంచి డెవలప్ అయింది. బానిస వ్యాపారం లేకుండా, లేకపోతే కొన్ని జాతులను తుడిచిపెట్టకుండా ఇంత డెవలప్మెంట్ సాధ్యమయ్యేది కాదు. మనం ఏదో చెప్పుకున్నాం, రెడ్ ఇండియన్స్ తుడిచిపెట్టకుండా ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ కూడా జరిగేది కాదు. సైన్స్ కూడా సైన్స్ ఏం మంచిదిగా చెడ్డది కాదు, అన్ని రకాల డెవలప్ అయింది. యుద్ధాల వల్ల కూడా సైన్స్ డెవలప్ అయింది కదా. నేను చెప్పినట్టు అణుబాంబులు అలాగే అనుకున్నాను ఆ టైంలోనే కదా. అందుకని ఈ డెవలప్మెంట్ని మనము యథాతథంగా యాక్సెప్ట్ చేయలేము. ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పాను, కొంతమంది చేసే వాదన భక్తి భారతదేశాన్ని వెనక్కి నెట్టింది. లేకపోతే ఒక దశలో భారతీయులు ఆగిపోయారు సైన్స్లో, దానికి కారణం వాళ్ళ భక్తిలో కూరుకుపోయారు. ఆ తర్వాత వాళ్ళు రేషనాలిటీని కోల్పోయారు. ఇది చాలా స్థూలమైన వాదన. ఈ వాదనని యాక్సెప్ట్ చేయొచ్చు ఈజీగా. ఇది ఉద్యమకారులకు ఉపయోగిస్తుంది మళ్ళీ. ఇది ఉద్యమకారులకి, అంటే భారతదేశంలో మురికిలో ఉందని చెప్పడానికి ఈజీగా ఉపయోగిస్తుంది. దేవుడు అనేది చాలా నెగిటివ్ పాయింట్గా చూడటం, హేతుబద్ధత. చివరికి సావర్కర్ కూడా అంతే ఉన్నాడు. ఈ ఆధునిక నాగరికత నుంచి వచ్చిన
ఉంటాయంటారు, ఒక రిడక్షనిస్ట్ రేషనాలిటీ నుంచి వచ్చిన వాదనది. భక్తి ఉద్యమాలు అదే భక్తి వచ్చిన తర్వాత మొత్తం నాశనం అయిపోయిందని. బహుశా దేవుడు అవసరమయ్యాడేమో. ఎందుకంటే మీరు కొన్ని విషయాలు చెప్తాను, కొన్ని మార్పులు. బుద్ధిస్ట్ సన్యాస మఠాలు ఎప్పుడు కులాంతరవాళ్ళు జరగదు. ఎందుకు జరుగుతాయి? సన్యాసులు కదా, సన్యాసి కానీ చాలా అతిక్రమణలు జరిగాయి. అంటే ఫ్రీ సెక్స్లోకి వెళ్ళిపోయాయి అవన్నీ. మన అమెరికాలో ఫ్రీ సెక్స్ ఉందంటాం, కానీ ఈ బుద్ధిస్ట్ కొన్ని చోట్ల అలా జరిగిపోయింది, ఫ్రీ సెక్స్లోకి వెళ్ళిపోయాయి అవన్నీ. అది వేరే సంగతి. అసలు విషయం ఏంటంటే కులాంతర వివాహాలు జరిగింది బసవడు జరిపాడు మొట్టమొదట. ఆయన నాస్తికుడేం కాదు. ఆయన ఈ శివుణ్ణి పూజించడం అనేది, శివుడే సర్వం. అయితే ఆ వాదం కూడా శివోహంలో కలిసింది. అంటే నేనే శివుణ్ణి అని. అంటే ఒక ట్రాన్సెండెంటల్ గాడు, ట్రాన్సెండెంటల్ ట్రూత్ లేదనేది భక్తి ఉద్యమాల వరకు ఎప్పుడూ ఉందండి. అది రామానుజాచార్య వరకు కూడా ఉంది. రామానుజాచార్య తత్వం లేదని చెప్పడం. అయితే వాళ్ళు ఒక సెక్టేరియన్ దృక్పథం కలిగి ఉండొచ్చు, అది వేరే సంగతి. అంటే సెక్టేరియన్ దృక్పథం అంటే శివుడే దేవుడు, దానికోసం కొట్టుకు చచ్చారు. దానిలో చాలా స్టేట్కి సంబంధించిన చాలా విషయాలు ఉంటాయి. అలా చూస్తే జైనులు, బౌద్ధులు కూడా రాజ్యాలు చేశారు కదా. ఇప్పుడు బౌద్ధులు ఏం చేస్తున్నారు? శ్రీలంకలో జాతి హననం చేస్తున్నారు కదా. వాళ్ళకి సెక్టేరియన్ దృక్పథం ఉందా? అది ఇంకోటి ఏంటంటే పాళీ మీద ఆధారపడిన హీనయానం అక్కడ బర్మాలో కానీ శ్రీలంకలో కానీ ఉన్నది. ఆ హీనయానం గొప్పది, మహాయానం బ్రాహ్మణులు సృష్టించారు. అది కూడా ఉద్యమాలకు అవసరం. దళిత ఉద్యమం, దళితుని ఏమవుతుంది? గ్రేట్, మీరు అలాగే ఉండండి, చదవద్దు. మీరు చదివితే ఉద్యమాలు ఉండవండి, చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు నాకు అవసరమై సత్యాలు చెప్పడం. ఇప్పుడు మీరు ఇంకొక విషయం చెప్తున్నాను. మీరు చదివే కొలది, ఆలోచించే కొలది చాలా మానవ సమాజపు గమనం మీద చాలా సందేహాలు వస్తాయి. కనుక చదవకపోవడము, అధ్యయనం చేయకపోవడం మంచిదేమో అనిపిస్తుంది. ఉదాహరణకు భక్తి ఉద్యమాలు ఇలా చేసేయన్నారు. అసలు నలంద విశ్వవిద్యాలయం చాలా గొప్పదని మనం చెప్తాం కదా. ఎక్కడెక్కడి నుంచి ప్రపంచంలోని వాళ్ళందరూ వచ్చి అక్కడ చదువుకునేవారు అనుకున్నా చెప్తాం. ఆ నాలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరండి? గుప్తరాజులు. అది నేను ఫేస్బుక్లో పెట్టగానే అందరూ వ్యతిరేకించడం. హిస్టరీ చూస్తే అది కనపడుతుంది ఎవరు నిర్మించారని. నువ్వు నన్ను అనేది గుప్తరాజులు. ఈ గుప్తరాజులు ఎవరు? పురాణాలకి వాటికి వాళ్ళే మూలం. నేను హిస్టరీని ఒక లీనియర్గా ఒక క్రమంలో ఈజీగా, అందులో ఇండియాలో చాలా కష్టం, ఇండియాలో కష్టం చాలా. అందుకని గుప్తరాజులు స్థాపించారు. గుప్తరాజులే ఈ ఇప్పుడు కాళిదాస్ కూడా అక్కడ వాడే కదా, గుప్త సామ్రాజ్యంలోని వాడే అంటారు. మరి ఎవరు ఈ పురాణాలన్నీ ఫైనల్ రూపం వచ్చింది గుప్త సామ్రాజ్యంలో. అందుకని భాస్కరాచార్యులు కూడా చూడండి, బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడతాడు, విష్ణు. ఇవన్నీ విడివిడలేవు. పురాణము, శాస్త్రము అన్నీ విడివిడలేవు. ఈ పరిభాష అంతా కలిసేటప్పుడు కేవలం గణిత పరిభాషలోకి మారడం ఆధునిక పద్ధతి. అది మంచిది, అది వేరే సంగతి. అది ఇవన్నీ విడిపోయి దేనికది వేరుపడ్డం అనేది చాలా తర్వాత విషయము. దీనిలో ఏది గొప్పది? సైన్సే గొప్పది. మళ్ళీ హైరార్కికల్గా దేని చూడాలి. ఇది వెస్ట్లో చెప్పి జరిగింది, ఇక్కడ అంతలా జరిగిందని అనుకోండి. దేనికి అదిగా బతికింది. అన్నీ కలిసి ఫిలాసఫీలో అంటే తత్వశాస్త్రంలో ఇవన్నీ భాగంగా ఉండేవి, విడిగా కూడా ఉండేవి. వీటి ఒకదాని మీద ఒకదాని ప్రభావం ఉండేది. ఇది చాలా సాధారణంగా జరిగినటువంటి విషయం. అందుకని గుప్తుల కాలంలోనే మరి నలంద విశ్వవిద్యాలయం, జ్ఞానానికి నిలయం అన్నది నలంద విశ్వవిద్యాలయం స్థాపించబడింది. గుప్తులే స్థాపించారు. అందుకని మీరు అంటే సింప్లిస్టిక్ చెప్పచ్చు, ఉద్యమ అవసరాల రీత్యా చెప్పచ్చు. ఇప్పుడు విరసంలో ఇవన్నీ చెప్పరు మనకి, లేకపోతే దళితవాదులు చెప్పరు. ఎందుకు చెప్పరు? అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చెప్పరు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారు? టెక్నాలజీ దాంట్లో ఉందని. వాళ్ళు ఈ నలంద ఎక్కలేదు వాళ్ళకి, లేకపోతే ఈ ఫిలాసఫీ ఎక్కలేదు, భాస్కరాచార్యులు ఎక్కలేదు. అన్నీ మా దాంట్లో ఉన్నాయి, వెస్ట్లో ఏముందో అది మా దాంట్లో ఉందని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. తాత్వికంగా వాళ్ళు శూన్యం. అలాగే వాళ్ళకి వ్యతిరేకులు కూడా తాత్వికంగా శూన్యులు. భారతీయమైన ప్రత్యేకత ఈ దేనిలో ఉందంటే, ఈ సృష్టి లేకపోతే ఈ విశ్వం తనకు తానుగా చెలిస్తోందనడంలో ఉంది. మీకు బెర్ట్రాండ్ రస్సెల్ స్కెప్టికల్ ఎస్సెస్ అనే పుస్తకం రాశాడు. దాంట్లో ఈచ్ సైన్స్ సూపర్స్టిషస్ అని ఒక వ్యాసం ఉంది. ఈచ్ సైన్స్ సూపర్స్టిషస్, సైన్స్ సూపర్స్టిషస్ మూఢనమ్మకమా? ఇది వెరైటీగా ఉంది ఈ హెడ్డింగ్ ఏంటనేది. ఆయన ఏమంటాడంటే, కార్యకారణ సంబంధానికి ఆధునిక కాలంలో వచ్చినటువంటి మానవ జాతిలో వచ్చినటువంటి ఇంపార్టెన్స్ లేకపోతే రేషనాలిటీకి మూలము ఫేట్ అనే కాన్సెప్ట్లో ఉందని. ఇప్పుడు ఎంత లేదన్నా కార్యకారణ సంబంధం నుంచే సైన్స్ కొంత డెవలప్ అయింది. కార్యకారణ సంబంధం కంటే దాటిందనే వేరే సంగతి.
అది దాన్ని ఎలా అర్థం చేసుకుంది. అయితే ఈ కార్యకారణ సంబంధానికి మూలం ఫేట్లో ఉందంటాడు. అంటే పూర్వ నిశ్చితమైనప్పుడే కార్యకారణ సంబంధం సాధ్యం. అంటే ఒక ప్రయోగం చేస్తే ఇది వస్తుంది, ఇది ఇంతే అని చెప్పటం అనేది, నువ్వు మళ్ళీ ప్రయోగం చేసినా అదే జరగాలి, అంతేగాని మళ్ళీ జరగకపోతే అది సైన్స్ కాదు. అందుకని ఆ సైన్స్ అనేది అంటే సైన్స్లో ఉండే రేషనాలిటీ లేకపోతే కార్యకారణ సంబంధం అనేది ఫేట్ అనే కాన్సెప్ట్ నుంచి డెవలప్ అయిందని అంటాడు. అంటే ప్రీ డిటర్మిన్ లాస్ కొన్ని ఉన్నాయి సృష్టిలో, వాటిని నువ్వు మార్చలేవు. అదే మనం ఇందాక చెప్పుకున్నాము, గ్రావిటీని నువ్వు మార్చలేవు. ఎక్కడ చూసినా గ్రావిటీ అనేది కరెక్ట్ అని తేలుతుంది. నువ్వు మళ్ళీ ప్రయోగం చేసినా గ్రావిటీ అని తేలుతుంది, ఎన్నిసార్లు చేసినా. అది నిన్న గ్రావిటీ అనేది తేలుతుంది, రేపు గ్రావిటీ అని తేలుతుంది. ఇలా కార్యకారణ సంబంధాన్ని నువ్వు సరిగ్గా అప్లై చేస్తే సత్యాన్ని కనుక్కోవచ్చు అనే నమ్మకం అనేది ఫేట్ నుంచి వచ్చింది అంటే. ఫేట్ అనేది మూఢనమ్మకం. నేను ఇందాక చెప్పా, రెండు కలిసి ఉంటాయని. పంచాంగం అంటే టైం అండ్ స్పేస్ని, టైంను తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది. అలాగే టైంకి ఒక మంచి రోజు అనే ఒక నమ్మకం, ఆ నమ్మకాలకి ఉపయోగిస్తుంది. దేనికి ఉపయోగించుకుంటావు అది రెండు సార్లు. ఎందుకంటే కార్యకారణ సంబంధం అనే కాన్సెప్ట్ని అప్లై చేయడం నుంచే మూఢనమ్మకాలు కూడా పుట్టాయి, ఆ ఊహ నుంచే వచ్చాయి. ప్రతిదానికి కారణం ఉంటుంది. నేను ఎందుకు పుట్టాను దానికి ఒక కారణం ఉంటుంది. నేను మంచి టైంలో పుడితే ఏదో అవుతాను. ఇవన్నీ కూడా, ఈ నమ్మకాలు కూడా ఏదో కార్యకారణ సంబంధాన్ని అప్లై చేయడం నుంచి వచ్చాయి. తర్కశాస్త్రంలో కూడా హేత్వాభాసన ఉంటుంది, హేత్వాభాసలు ఉంటాయి. అంటే హేతువులా కనబడతాయి. అంటే హేతువు ఉన్న చోట హేత్వాభాస కూడా ఉంటుంది అని. హేతు ఆభాస అంటే ఒక ఏమంటాము ఇల్యూజన్, హేతు అనే ఇల్యూజన్ అది కూడా ఉంటుంది. అందుకని ఈ హేతువుని హేత్వాభాసని విడదీయడం కూడా చాలా కష్టంగా మారుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో. అందుకని ఫేట్ అనే దాని నుంచి కార్యకారణ సంబంధం అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే అది దానికి ఇది వచ్చిందని కాదు, అది ఒక మోటివ్గా పనిచేసింది. మానవ జాతికి ఒక మోటివేషన్గా పనిచేసింది. అలాగే గ్రీకుల్లో ఉండే సూర్య ఆరాధన ఈనాడు సూర్యకేంద్రక సిద్ధాంతం చెప్పినందుకే చాలా గొడవలు జరిగిపోయాయి పాశ్చాత్యంలో. ఈనాడు సూర్యకేంద్రక సిద్ధాంతానికి ఒక మోటివేషన్గా పనిచేస్తుంది. అది మనకు ఋగ్వేదం కూడా, గాయత్రి మంత్రం కూడా ఏమిటి, ప్రచోదయాత్, సూర్యుడు నిద్రలేపుగాక, అది పెద్ద విషయం కాకపోవచ్చు. అది మెయిన్ ఏంటంటే సూర్యుడి జీవజాలంతా నిద్రలేపుగాక అనేదే గాయత్రి మంత్రం. అదేమీ దేవుడి గురించి కాదు. దాన్ని విశ్వానికి అంతగా అప్లై చేశారు, అది గొప్ప విషయం. పరమాత్మ లేకపోతే బ్రహ్మ బృహత్, అది ఈ జీవుడిని నిద్రలేపుగాక అంటే జీవుడు ఆ బ్రహ్మ ఒకటే, అంటే ఒక యూనిఫైడ్ థియరీ, అంటే విశ్వమంతా ఒకే ఒక కారణంతో ఉంది అనేది. ఇటువంటి గొప్ప ఊహకి అది దారితీసింది, సూర్య సిద్ధాంతానికి దారితీసింది. సూర్యుడు అనేది బ్రహ్మ, అంటే విశ్వమంతా కిరణాలతో ఎట్లా ఉందో దేవుడు అంటే విశ్వం పరబ్రహ్మ నుంచి ఇదంతా వచ్చింది. ఒక యూనిఫైడ్ థియరీ కోసం ఒక ప్రయత్నం, అది దాంట్లో మనకు కనబడుతుంది. ఒకే ఒక నుంచి దాని నుంచి అంత ప్రాదుర్భవించింది అనేది. ఇప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది, మూల కారణాన్ని కనుగొనడం కోసం. సైన్స్ వరకు, తత్వశాస్త్రం నుంచి సైన్స్ వరకు ఆ ప్రయత్నాలు అలాగే సాగుతున్నాయి. గ్రీకుల్లో అయితే నీళ్ళ నుంచి వచ్చింది, ఒకే ఒక కారణం నుంచి అంతా ఉద్భవించింది ఒక అనేది. అది అలాంటి అద్వైత సిద్ధాంతం అనేది యూనివర్సల్గా ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నానికి దారి. అందుకని మొదటి నుంచి కూడా సూర్య ఆరాధన ఉంది. అందుకనే విశ్వాన్ని మనం ఒక ట్రాన్సెండెంటల్ గాడ్ లేడు మనకి. దీనికి నీషే ఏమని చెప్తాడంటే, క్రైస్తవం లాంటిది ప్లేటో భావాలనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. భావాలు మెయిన్, భావాలంటే పైన ఉంటాయి, స్వర్గం లాంటిది. వాటికి నీడల లాంటివే వస్తువులని. గోవు అనే భావానికి నీడ లాంటిది గోవు. ఇండివిజువల్ గోవుకి వాల్యూ లేదు. దాని నుంచి ఒక ట్రాన్సెండెంటల్ గాడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది అక్కడ అని నీషే అంటాడు. మనకి అలాంటి ట్రాన్సెండెంటల్ గాడ్ లేడు, ఇమ్మినెంట్గా. దీనిలో సృష్టి అది సహజసిద్ధంగా చెల్లిస్తూ ఉంటుంది. అది స్వతః ప్రమాణం, దానికి అదిగా ఉంటుంది. అది స్వయంభూవు, దానంతట పుడుతుంది. అది అంటే పరమాత్మ అనేది ఉన్నా అది విశ్వంలో భాగమే, దాన్ని విడదీసి చూడలేవు. అదొక వేరే కాంపోనెంట్ కాదు. అది చైతన్యమే ఇట్లాంటి స్వరూపాన్ని ఉండొచ్చు అని చెప్పినా కూడా అది ఒక బయట ఉన్నది ఏమీ కాదు, నీలో ఉన్నదే, నువ్వే పరమాత్మ. అది భక్తి ఉద్యమాలు వచ్చాక కూడా శివోహం అని వచ్చింది. నేనే శివుణ్ణి అంటే నేనే దేవుణ్ణి. అక్కడ నేనే దేవుడు అనడం చాలా పాపం క్రైస్తవం. అతను దేవుడు తను పోల్చుకోవడం కూడా ఆదిమ పాపాల్లో ఒకటి. కనుక ఈ ఆదిమ పాపాన్ని భారతీయులు ఎప్పుడూ చేసేసారు. కానీ ఈ తాత్వికత చాలా గొప్పది, ఈ తాత్వికత గొప్పది. కానీ
ఈ తాత్వికత, ఇంత విశాలమైనటువంటి తాత్వికత, ఈ సృష్టి, ఈ విశ్వము స్వయం చలనంలో ఉంది. మీరు ఇదంతా కూడా నేను సనాతనం అనే పుస్తకంలో చాలా వివరంగా రాశాను. ఇది నేను కొత్తగా చెప్తున్న విషయాలు కాదు. సనాతనం అనే పుస్తకంలో నేను చాలా ఈ విషయాల గురించి నేను చెప్పాను, చాలా చాలా విషయాలు. అందుకని మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఈ విశ్వము, ఈ సృష్టి దానికదిగా చలిస్తోంది, దానికి ఒక బయట కారణం లేదు అనేది భారతీయ తత్వంలో ఈనాటి నుంచి ఉంది. ఇది చాలా గొప్ప విషయం. అందుకే నేను అన్న డార్వినిజం ఎందుకు నిషేధిస్తున్నారు వీళ్ళని. అమెరికాలో నిషేధించారంటే నాకు అర్థమవుతుంది, క్రైస్తవంకి అది ఒక చెంపపెట్టు లాంటిది. కానీ భారతీయ తాత్వికత తనంతట తాను సృష్టి చేస్తూ ఉంది. అలాగే మనిషికి జంతువుకి మధ్య పోలికలను కూడా ఇక్కడ గుర్తించారు. ఈ సృష్టి అంతా కూడా ఒకటే, జీవజాలం అంతా ఒకటే. ఒక జీవుడు మరొక జీవిగా మారచ్చు, మనిషి కూడా జంతువుగా పుట్టచ్చు, జంతువు మనిషిగా పుట్టచ్చు అంటే అవి ఆ నమ్మకాలు వేరు కావచ్చు, కానీ ఇది సాధ్యం అనిపిస్తుంది. ఇక్కడ ఆ డివిజన్ లేదు పెద్దగా, సృష్టికి మనిషికి, లేకపోతే జగత్తుకి మనిషికి దేవుడికి, లేకపోతే దేవుడు ఎక్కడో ఉన్నాడు అనేది లేదు. ఈ అంటే చైతన్యానికి జగత్తుకి ఈ సంబంధం అనేది సంబంధ బాంధం. అలాగే ఇదంతా కూడా యూనివర్సల్గా ఒక హోల్గా చూడడం రామానుజుడు కూడా చేశారు. విశిష్ట అద్వైతం అంటే ఈ భగవంతుడిలో ఇదంతా ఇవన్నీ కూడా భాగమే, భగవంతుడు ఒక పెద్ద ఆకారం ఉండే ఆకారం అంతా ఉంది అని రామానుజుడు కూడా చెప్పాడు. అందుకని ఈ సిద్ధాంతము ఆధునిక కాలం వరకు కూడా అది కొనసాగుతూ వచ్చింది, ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా కొనసాగుతుంది. సృష్టి అనాది, లేకపోతే ఈ ప్రకృతి అనాది అనేటటువంటి భావన కూడా భారతీయ తత్వంలో అనాదిగా ఉన్నదే. ఈ తాత్విక దృక్పథాలు ఇప్పటికీ కొనసాగటం, లేకపోతే అవి తర్వాత ఎప్పటికీ చెదరకుండా ఉండడం, పురాణాల్లో కూడా అవి కొత్త రూపంలో చెప్పబడడం, కథల రూపంలో అది కథా సాహిత్యం అద్భుతంగా డెవలప్ అయింది. దానివల్ల మనం పంచతంత్రం అంటాం, అది అక్కడి నుంచి ఇండియా నుంచి. కథలను ఎందుకు చెప్పారు? కథగా అంటారు. ఈ సృష్టి గురించి చెప్పేదంతా కథే. మనం సైంటిస్టులు చెప్పేది కూడా కథే. అది ఒక రకమైనటువంటి హేతుబద్ధమైన కథ అని వాళ్ళు చెప్పచ్చు, అంతవరకే. కథకి అంటే సృష్టిని ఒక క్రమంలో కూర్చటము, ఇది ఇలా ఉంది అనడము, నీకున్న సమాచారం నుంచి చేసే కూర్పు మాత్రమే. ఆ ఖాళీలు నువ్వు ఊహతో పూరించేస్తావు. నువ్వు మొత్తం తెలుసుకోవడం జరిగినప్పుడు మొత్తం కథ కాకుండా ఇది వాస్తవం మొత్తం తెలుసుకోవడం అనేది నాన్సెన్స్, అసలు జరగదు ఎప్పటికీ. మొత్తం అనేది ఏదో మనకు తెలియదు. అందుకని ఇది కూడా కథే. కానీ ఈ కథా సాహిత్యాన్ని జ్ఞానానికి విరుద్ధం నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? పురాణాల జ్ఞానానికి విరుద్ధం. దయానంద సరస్వతి అదే అన్నాడు. దయానంద సరస్వతి బ్యాక్ టు వేదాస్, పురాణాలను తీసేయండి, కృష్ణుడు ఏమిటండి అన్నాడు. కృష్ణుడు ఎంత అందమైన ఊహ, ఎంత దాన్ని, అది సైన్స్ జ్ఞానం కాకుండా ఎట్లా పోయింది అంటే, పురాణాల్లో ఏదో విమానాలు ఉన్నాయంటే అది జ్ఞానం కాదు, కానీ పౌరాణిక ఊహలకి ఎంత గొప్ప శక్తి ఉంది. అవి ఎంత దూరం విహరించే, విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత గొప్పగా ప్రయత్నించాయి. టైం అండ్ స్పేస్ని ఎంత గొప్పగా అర్థం చేసుకోండి. బ్రహ్మ కల్పాలంటే ఒక బిగ్ పిక్చర్ని, అయితే బిగ్ నెంబర్స్ని, అది క్రిస్టాల్ అంటాడు, బిగ్ నెంబర్స్ని ఇండియా చాలా లైక్ చేశారు అని. ఇంకోటి తెలుసా, అనంతం అనేదానికి గ్రీకులు భయపడ్డారట. వస్తువులు అనంతంలో చెలించవు అని అరిస్టాటిల్ అన్నాడు. ఆ టైంలోనే అనంతం పట్ల భారతీయులు ఎంతో ఆసక్తిని చూపించారు. ఇది చాలామంది రాశారు. ఇటువంటి కాన్సెప్ట్స్ అంటే భారతీయులు మాత్రమే కనుగొన్నవి. అది ఐడియాస్, నేను చెప్పినవన్నీ ఐడియాసే. అవి ఎంత గొప్ప ఐడియాస్. అవి టెక్నాలజీలుగా మారలేదని మీ దొబ్బుదేగులు. అది మారకపోవడం కూడా, మారనంత మాత్రాన వాళ్ళు చేసిన ఆలోచనలు గొప్పవి కాకుండా పోతాయా? మీ టెక్నాలజీయే గొప్పదా? చివరికి టెక్నాలజీయే గొప్పదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ భావిస్తున్నారు. ఆయన తెలివి అంతా, ఆయన బుర్ర అంతా. అందుకని విమానాలు దీంట్లో ఉన్నాయి, మన సైన్స్ అంతా అక్కడి నుంచి. సైన్స్ అంటే మన సైన్స్ ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఒకటని చెప్పడం ద్వారా భారతీయతను నువ్వు అవమానిస్తున్నావు, గొప్పదేం చేయట్లేదు నువ్వు. ఇప్పుడున్న నాగరికత అంతా గొప్పదని నువ్వు చెప్పుకోవడం ట్రై చేస్తున్నావు. ఈ డెవలప్మెంట్ అంతాను, ఈ కాశ్మీర్ ప్రజల్ని, త్రిపురని నాశనం చేసేసి అక్కడ గనులు తవ్వేయడాన్ని నువ్వు డెవలప్మెంట్, అధిక ఉత్పత్తి తప్ప ఏమేసింది ఇక్కడ? ఇదంతా కూడా ఎక్కడికి దారితీస్తుంది? మానవజాతి అంతరించి, మన నాగరికతను చూసి మనం ఇంత విశ్వంలో మన మనిషి ఎంత అండి, అంతరించిపోవచ్చు నాగరికతలు. ఎన్నో నాగరికతలు తినక అంతరించాయి. మనిషి యొక్క అజ్ఞానం వల్ల, అతని ప్రకృతిని ధ్వంసం చేయడం వల్ల కూడా అంతరించాయి అని అంటున్నారు ఇప్పుడు. కనుక ఈ నాగరికత కూడా అంతరించిపోవచ్చు. ఎందుకు నువ్వు ఈ నాగరికత అంత మోజుతో ఒక ఉద్యమశీలంగా ఇక్కడ ఏదో కనుగొన్నాడని అనడం, ఆ కనుగొన్నవన్నీ కరెక్ట్ అనడం, దానికంటే బియాండ్ దట్ ఆలోచించగలిగే శక్తి భారతీయతత్వం ఇస్తుంది. బియాండ్ దట్, దాని వెనక, అది భారతీయతత్వం యొక్క గొప్పతనం. అనంతంలో చెల్లించగలదు భారతదేశం, భారతీయత, తాత్వికత. ఆ తాత్వికతను మనం తీసుకుందాం.
అన్నీ ఇవో వరకే ఇది ఉంది అది ఉంది ఏందే అని గోల. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.